కరోనా అయితే లాకౌట్ అయితే ఎత్తేసారు, కానీ ఈ కరోనా సందర్భంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో, అంతర్గత ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో అవే సమస్యల్ని ఇప్పుడు కూడా సినీ రంగంలో ఉండేటువంటి కార్మికులు, ఆర్టిస్టులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలు, కష్టాలు ఎడతెగనివిగా ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, ఒక యూనియన్ ఉంది, తర్వాత రికగ్నిషన్ కార్డ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది ఆర్టిస్టులకి. ఆ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకే వేషాలు ఇవ్వాలి, కానీ దాన్ని పాటించడం అనేటువంటిది జరగటం లేదు. కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా ఈ వేషాలు ఇప్పించడం, ఈ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ ఫోటో కొట్టడం అనేది ఒక అంశం జరుగుతుంది. తర్వాత కార్మికులకు కానీ ఆర్టిస్టులకి నిర్మాత రోజుకు 1000 రూపాయల చొప్పున ఇస్తే, ఈ మధ్యలో ఉండేటువంటి కార్మికులు, కాంట్రాక్టర్లు అంటే దళారీలు 300, 400 వాళ్ళు తీసేసుకొని 600, 700 ఈ ఆర్టిస్టుల చేతిలో పెడుతున్నారు. ఇది కూడా ఒక దోపిడీ. ఇది నిరాటంకంగా సాగుతూనే ఉంది. దీన్ని అడ్డుకునేటువంటి, అంటే దీన్ని అడ్డుకోవడానికి, ఈ విధానాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం లేదు. నిజానికి మన సినిమాటోగ్రఫీ మంత్రులు ఇప్పుడు, గతంలో కూడా సినిమా వాళ్ళతో చాలా పూసుకొని రాసుకొని తిరుగుతుంటారు. కానీ మరి ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాన్ని కూడా వారు పట్టించుకున్నటువంటి పాపాన పోరు. ఇది ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సినీ రంగంలో ఉండేటువంటి ఆర్టిస్టుల కోసం చిత్రపురి కాలనీలో కొంత ల్యాండ్ కేటాయించి అక్కడ ఇళ్ల స్థలాన్ని మంజూరు చేయటం ఇదంతా జరిగింది. కానీ ఇక్కడ కూడా మెజారిటీ, అంటే ఒక ఇదేంటంటే 80% దాకా దీనికి సంబంధం లేనటువంటి, ఈ ప్రొఫెషన్ కు సంబంధం లేనటువంటి వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ ని అలాట్ చేశారు. గవర్నమెంట్ సీరియస్ గా ఎంక్వైరీ చేసి దీన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉండే, అటువంటిది ఏమీ చేయటం లేదు. ఈ కరోనా సందర్భంగా కార్మికులకి, ఆర్టిస్టులకి ఉపాధి లేకుండా పోయింది సినిమా రంగంలో. అది మనం అందరం చూసాము. అన్ని రంగాలు సఫర్ అయినట్లుగానే సినిమా రంగంలో ఉండేటువంటి కార్మికులు చాలా, ఈ వెండితెర వెనక ఉన్నటువంటి చాలా కష్టాలు పడుతున్నటువంటి కార్మికులు, మనం వెండితెర మీద ఉండేటువంటి బొమ్మల్ని చూస్తాం, దాని వెనుక కార్మికులు, ఆర్టిస్టులు పడేటువంటి కష్టాన్ని చూడం. ప్రభుత్వం కూడా ఈ సందర్భంగానైనా వాళ్ళకి ప్రత్యేకంగా అలవెన్సులు ఇచ్చి వాళ్ళ పోషణలో కొంత భారాన్నైనా భరించడానికి, కుటుంబ పోషణలో కొంత భారాన్నైనా భరించడానికి ఏ విధమైనటువంటి చొరవ చూపలేదు. ఈ అన్ని పరిస్థితుల మీద మనం ఈరోజు చర్చ జరపాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇందులో పాల్గొంటున్నటువంటి వారు కె ఈశ్వరరావు గారు. ఈయన తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టుల యూనియన్ గౌరవ అధ్యక్షులు. అదేవిధంగా షేక్ జాన్ సైదులు గారు, ఈయన్ని అక్కడ ఫీల్డ్ లో జన హృదయ సైదులు అని చెప్పేసి పిలుస్తుంటారు. ఆయన ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా మాట్లాడతారు. అట్లాగే కిరణ్ గారు, ఆయన ఈ సంఘానికి సలహాదారు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేసుకోండి, మిగతా వాళ్ళు మన మైక్స్ ని ఆఫ్ చేసుకోండి. దానివల్ల డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండదు. ఈ బ్లూ బటన్ లో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ పబ్లిక్ చాట్ లోకి వెళ్ళి తమ ప్రశ్నల్ని నమోదు చేయవచ్చు. ప్రతి వక్త ఒక 20 నిమిషాలు మాట్లాడతారు. ఇంకా తక్కువ మాట్లాడగలిగితే ఇంకా మంచిది. 20 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ప్రశ్నలు వేయవచ్చు. ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ మీద తమ ప్రశ్నల్ని నమోదు చేయాలి. బ్లూ బటన్ లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్ లో తమ ప్రశ్నల్ని నమోదు చేయాలి. మనము చర్చను ప్రారంభిద్దాము.
సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అట్లాగే కళామ తల్లి బిడ్డలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కరోనా వైరస్ వచ్చిన తర్వాత షూటింగ్లు నిలిపివేయడం అనేది జరిగింది. షూటింగ్లు ఉన్నప్పుడే చాలా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్టిస్టుల యొక్క జీవితాలు కరోనా వైరస్తో మరి చాలా చిందరవందరంగా మారిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. ఇప్పటికీ మెయిన్ నిర్మాతలు ఎవరో కూడా షూటింగ్లు ప్రారంభించలేదు. ప్రారంభిస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు అందరూ కూడా ఆర్టిస్టులు. ఏ టైప్ షూటింగ్లు కూడా ఈవెన్ టీవీ ఆర్టిస్టులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. చాలా కష్టకాలంలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలనంటే షూటింగ్లు ఉన్నప్పుడు మాత్రమే అసలు ఏ రోజుగా రోజు వేతనం తీసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఇంటి కిరాయిలు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక షూటింగ్ లేకపోతే గత మార్చి 22వ తారీఖున లాక్డౌన్ ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు వరకు కూడా ఆ రోజున ఆగిపోయినటువంటి షూటింగ్లు, మధ్యలో ఆగిపోయినటువంటి ఫిల్మ్స్ కూడా షూటింగ్లు పూర్తి చేసే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆర్టిస్టులకి ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి, ప్రధానంగా ప్రభుత్వం నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి అందిన పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే జనరల్ గా చూడడానికి సినిమాలో ఇండస్ట్రీ అనగానే ఒక పెద్ద సంస్థ, అందరూ లక్షాధికారులు కోటీశ్వరులే ఉంటారు. కాబట్టి సినిమా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అనేది జనరల్ గా ప్రజల యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయి. దాంతోపాటు ప్రభుత్వం కూడా అదే టైపులో ఆలోచన చేసి ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతా ఉన్నా. కాబట్టి సినిమా ఆర్టిస్టులకి ఈవెన్ అన్ని రకాల ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ లో లేనటువంటి వాళ్ళు ఇంకా 4-5 సంఘాలు బయట ఉన్నాయి. ఈ రకంగా చూస్తే అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చివరికి హైదరాబాద్ లో బ్రతకలేక, షూటింగ్లు లేక గ్రామాలకు వెళ్ళిపోతే అక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు అట్లానే ఉన్నాయి, తీసుకున్నటువంటి కిరాయి ఇల్లులు. గ్రామాలకు వెళ్ళారు కానీ ఇక్కడ కిరాయిలు కట్టాలి కదా. కిరాయిలు కట్టకపోయి నెల, 2 నెలలు, 3 నెలలు అయ్యేసరికి హౌస్ ఓనర్స్ ఆ తాళాలు పగలగొట్టడం, రూముల్లో ఉన్నటువంటి ఈ వస్తువులు ఏదైతే బగార్లు గివాళ్ళు ఏవైతే ఇవన్నీ బయటపడేయటం లాంటిది పరిస్థితి చేస్తా ఉన్నారు. అంటే ఇంటి కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితులలో ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా రంగంలో కానీ టీవీ ఆర్టిస్టులు కానీ. అసలు దీనికి కారణం ఏంది అనేది మేము పరిశీలన చేస్తే, అసలు కళామ తల్లి బిడ్డలకు అందరికీ కూడా చిత్రపురి కాలనీ అని ఉన్నది, చాలా ఫేమస్ ఏరియా అది. చిత్రపురి కాలనీలో ఆర్టిస్టులకి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేది అప్పట్లో ఉన్నటువంటి 1994లో ఉన్నటువంటి గవర్నమెంట్ నిర్ణయం చేసింది. మరి అట్లాంటప్పుడు అట్లాంటి ఆర్టిస్టులకి ఇవ్వడం కోసం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన చూడడానికి సినిమాల్లో చూస్తే విలన్ రోల్స్ యాక్ట్ చేస్తాడు తప్ప నిజ జీవితంలో నిజంగా హీరోని అని అనుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు చెన్నైలో ఉన్నటువంటి సినీ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా అవన్నీ చాలా ఎన్టీ రామారావు గారు పిల్లల నుంచి కొంత ప్రయత్నం చేస్తే 1994లో ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. దానికి చిత్రపురి కాలనీ అనేది పేరు పెట్టారు. అక్కడ 67.16 కుంటల భూమిని ప్రభుత్వం నుంచి సేకరించారు. కొంత దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారు స్థలం కూడా కొంత ఉండేది భూమి. ఏమైనా ప్రభుత్వం నుంచి సుమారుగా 67 ఎకరాల 16 కుంటలు ఇది 1994లోనే సేకరించడం అనేది జరిగింది. దానికి అప్పట్లోనే ఒక జీవో కూడా తీశారు 1994లోనే, జీవో నెంబర్ 658. అప్పట్లో ఈ ల్యాండ్ ని తీసుకున్న తర్వాత దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏం పేరు అది? 1994లో పెట్టినటువంటి పేరు ఏపీ సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. ఈ సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అక్కడ. ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి 67 ఎకరాల 16 కుంటల భూమిలో సినిమా ఆర్టిస్టులకి
అది చిత్రపురి కాలనీ అంటేనే సినిమా ఆర్టిస్టులు అంటేనే చిత్రపురి, ఆ పేరులోనే చాలా చిత్ర అనేది వచ్చింది. మరి అట్లాంటి చిత్రపురి కాలనీలో ఈ రోజుని చూస్తే మనం 2020లో ఉన్నాము. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనేది మేము లెక్కలు తీసాం. అసలు ఒరిజినల్ ఏ రకమైనటువంటి ఆర్టిస్టులు అయినా కావచ్చు, ఏ రకమైనటువంటి ఆర్టిస్టులు అయినా చూసినట్లయితే 100 మంది ఆర్టిస్టులు ఉన్నట్లయితే కేవలం 75 మంది మాత్రమే బయట వాళ్ళు, కేవలం 25 మంది మాత్రం ఆర్టిస్టులు ఉన్నారు. ఈ 25 మంది కూడా ఆర్టిస్టులు అని చెప్పలేము. ఆ రకంగా అంటే 175 మంది బయట వాళ్ళకి ఇది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ల్యాండ్ సినీ పరిశ్రమకు చెందినటువంటిది ఇది. అంటే దాని ఆశయం ఎట్లా ఉంది ఏంటి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఏ ఆశయంతో పెట్టారు ఏంటి అనేది చూస్తే ఇది మనకి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తా ఉంది. ఇంకా చెప్పాలని అంటే ఆ తర్వాత హైటెక్ సిటీ రావడం, ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో వచ్చేసరికి చాలా అబ్నార్మల్ గా రేట్లు పెరిగిపోయినాయి. భూములు ఎంత బాగా పెరిగినాయి ఏంటంటే గజం 60,000, 70,000, 80,000, లక్ష కూడా అమ్మేస్తున్న పరిస్థితి. ఇక్కడ 2005లో చూసినట్లయితే గజం 40 రూపాయలు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కేవలం 40 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇదంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని. అంటే ప్రభుత్వం రకరకాల రాయితీలు కూడా ఇచ్చింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని పర్మిషన్ తీసుకురావడం ఇవన్నీ కూడా ఓకే చేసినాయి. ఇక్కడ ఒక పాలక మండలి అనేది కూడా ఏర్పడింది. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నామంటే అసలు సినిమా రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, రకరకాల ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా విషయాలు తెలియకపోవడం వలన ఈ ల్యాండ్ మాది కాదు, ఈ భూమి మాది కాదు, ఇస్తే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారేమోనని కనిపిస్తా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక చిత్రపురి సాధన సమితి అనే ఒక సమితి ఏర్పడింది. దాని ద్వారా మంచి మంచి పోరాటాలు చేశారు, అవన్నీ ఉన్నాయి. ఏమైనా ఈ పాలక మండలి మొత్తం ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసిందని చెప్పాలి. గతంలో ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు. ఈ సుమారుగా 11 మందితో ఉంటే గత 20 సంవత్సరాల నుంచి 6 కంటిన్యూ అయితే ఉన్నారు. అంటే గతంలో మొదట్లో 2 సంవత్సరాలకు ఎన్నికలు అవేవి, ఆ తర్వాత దాన్ని 2 సంవత్సరాలు వచ్చినటువంటి పాలక మండలి ఏమి డెవలప్ చేస్తుంది కాబట్టి కొంత సమయం పెంచాలని అంటే రకరకాల కారణాలు ఇచ్చి 5 సంవత్సరాలు పెంచి ఉన్నారు. ఆ రకంగా 5 సంవత్సరాల నుంచి అంటే కనీసం దీంట్లో ఉన్నటువంటి ఈ పాలక మండలిలో ఉన్నటువంటి కొద్దిమంది 6 సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి అదే పదవుల్లో కొనసాగడం అనేది జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు అక్కడ ఒక గట్టలు చెప్పాలని అంటే అక్కడ పాతుకుపోయి ఉన్నారనేది చెప్పాలి. ఈ రకంగా దీంట్లో దీనికి ఒక సెలెక్ట్ కమిటీ అని కూడా ఉంది. సెలెక్ట్ కమిటీలు ఎవరెవరు ఉన్నారని చూస్తే అది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అట్లాగే PNPRO కమిషనర్ ఉన్నాడు, అట్లాగే జాయింట్ రిజిస్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, సొసైటీకి సంబంధించిన ఆఫీసర్, ఈ 3 ఉన్నారు. ఈ 3 ఆదేశాలను కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీ డోంట్ కేర్ అన్నట్టు చేసింది. ఎట్లా చేసిందంటే ఆశ్చర్యకరమని అనిపిస్తూ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా, నేను ఈ లైవ్ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను, దీంట్లో చాలా మంది చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇవన్నీ ఉంటారు. అయితే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా ఆర్టిస్టులు కాదు, సినిమా ఆర్టిస్టులు కాదు, టీవీ ఆర్టిస్టులు కూడా కాదు, కానీ విదేశాల్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ఆర్టిస్టులు కాదుగా. ఈ రకంగా అంటే అక్కడ ఉన్నటువంటి పాలక మండలి రకరకాల కార్డులు లేనటువంటి వాళ్ళు. అసలు దీంట్లో అర్హత పొందాలి, చిత్రపురి కాలనీలో ఒక ప్లాట్ కావాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఒక యూనియన్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. రెండోది వాళ్ళు ఆర్టిస్ట్ అయి ఉండాలి. ఆర్టిస్టులకు ఉన్నటువంటి కార్డు వాళ్ళకు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చిత్రపురి కాలనీలో ప్లాట్ సంపాదించుకోవడానికి లేదా ఇల్లు సంపాదించుకోవడానికి అర్హతలు ఉంటాయి. కానీ నేను చెప్పినటువంటి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఇట్లాంటి వీళ్ళు ఎవరు కూడా ఆర్టిస్టులు కాదు. అయినా కూడా
వీళ్ళని అలాట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి, సొసైటీ చైర్మన్ గారు కావచ్చు, కోశాధికారి కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇవాళ అందరూ కూడా ఈ రకంగా 67 ఎకరాల 16 గుంటల భూమిలో మొత్తం నిర్మించిన ప్లాట్లు ఏంటంటే 4213 ఫ్లాట్స్. 4213 ఫ్లాట్స్. దీంట్లో 75% బయట వాళ్ళతోటే నింపేశారు. దీంట్లో ఏ రకమైన డౌట్ లేదు. దాంతోపాటు అదనంగా ఒక 10% ఇవ్వాలనేది పర్మిషన్ కూడా ఇచ్చింది. ఆ రకంగా చూస్తే మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి 67 ఎకరాల 16 గుంటల్లో 4800 ఫ్లాట్ల కంటే మించకుండా ఉండాలి. మరి ఎత్తి చెరువు ఏంటనేది చూసినట్లయితే ఆ లెక్కలు కూడా నేను చెప్తాను. అంటే 4800 ఫ్లాట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఈ 67 ఎకరాలలోని జీవో ఉన్నది. జీవో నెంబరు 658 ఉంటే సొసైటీ పాలక మండలి చేసినటువంటి ప్లాట్లు ఏంటంటే 9500. ఎక్కడ 4800 ఉండాల్సినటువంటి రూల్ ప్రకారం 4800 ఉండాలి. చేసింది ఏంటంటే 9500. 9500 మందికి సభ్యత్వం ఇచ్చారు. ఎలా ఇస్తారు? వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు ల్యాండ్? ఇది ఒక ప్రశ్న. దీనికి ఖచ్చితంగా పాలక మండలి సమాధానం చెప్పి తీరాలి ఆర్టిస్టులు. ఇది నెంబర్ 1. ఇంతకు ముందే చెప్పినట్టు 6 గత 20 సంవత్సరాల నుంచి ఎట్లా కొనసాగుతారు? వీళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి? దీని మీద కూడా ఇప్పుడు అడగాల్సినటువంటి ఉంది. అట్లాగే ఈ పాలక మండలి గత ఎన్నికలైతే 24 పీరియడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు పాలక మండలి లేదనుకోవాలి, లేదా కొత్తగా ఎన్నికలు జరగాలి. లేదు పాలక మండలి లేదు కాబట్టి కోఆపరేటివ్ ఆఫీసర్ ఎవరో దాన్ని నడిపిస్తూ ఉండాలి. దాని మీద జరిగినటువంటి అవినీతి ఉంది. అవినీతి కోసం నేను మాట్లాడతాయి. అంటే కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ అధికారులు ఎవరో దాన్ని నడిపిస్తూ ఉండాలి. కానీ పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అక్కడ పెద్ద అవినీతి జరిగింది. గవర్నమెంట్ అధికారులు వస్తే కనుక దాన్ని బయటికి తీస్తారు. తీసిన తర్వాత రచరచ అయితే అనే పద్ధతిలో వాళ్ళు రకరకాల పద్ధతుల్లో దీని మీద చిత్రపూరి సాధన సమితి అనే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నారు. అట్లా ఎంక్వైరీ జరగడంతో పాటు ఈ పాలక మండలి ఏదైతే ఉంది, పాలక మండలిని తొలగించినట్లయితే ఎంక్వైరీ చాలా ఫ్రీగా జరుగుతుంది. ఏ రకమైన ప్రలోభాలకు గురి కాకుండా ఉంటారు. అటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఈ సినిమా టోపోగ్రఫీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారు చెప్పి వీళ్ళని అందరిని అఫెన్స్ లో పెట్టి అసలు ఆఫీస్కి దీనికి సంబంధం లేదని చెప్పి రికార్డులని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ రకమైనటువంటి ఎంక్వైరీలు జరిగితే మంచిగా ఫలితాలు వస్తాయి. ఆ రకంగా చూడొచ్చు. కానీ అట్లాంటిది ఏమీ జరగడం లేదనేది ఒక నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే ఈ 4213 ఫ్లాట్లలో సుమారు 3000 మంది అవుట్ సైడర్స్ ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కాదు. 3000 మంది అంటే 4313 ఫ్లాట్లు ఉంటే 3000 మంది అసలు సినిమా పరిశ్రమకు చెంది. నేను ఇందాక చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కరు ఇద్దరు రాజకీయ నాయకులు కూడా ఈ రకంగా ఉన్నారు. కొద్దిమంది ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ రకంగా అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఇక రెండో అంశం చూస్తే ఇది మరింత అన్యాయం. ఎంత అన్యాయం అంటే ఈ చిత్రపురి కాలనీలో ఈ ల్యాండ్స్ వస్తాయి, మాకు ఫ్లాట్స్ వస్తాయి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ డబ్బులు కట్టినటువంటి వాళ్ళు 800 మంది. 800 మంది డబ్బులు కట్టారు ఈ సొసైటీ, అంటే ఈ పాలక మండలికి. వీళ్ళందరూ కూడా ఇల్లులు మాకు ఇవాళ వస్తాయి, రేపు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పాలక మండలి ఈ విషయంలో ఎక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 1800 మంది వాస్తవంగా చెప్పాలి నిజమైన కళాకారులు వీళ్ళు. 3000 మంది కళాకారులు కానటువంటి వాళ్ళు ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పాను. ఇక్కడ నిజంగా ఈ 800 మంది ఒరిజినల్ కళాకారులు కిరాయిలలో ఉంటున్నారు. కృష్ణానగర్ ఆ ప్రాంతంలో, కూడా కృష్ణానగర్ ఆ ప్రాంతం అంతా పోతే శ్రీనగర్ కానీ ఆ ప్రాంతం ఎక్కువ మంది ఆర్టిస్టులు కిరాయిలలో ఉంటారు. ఈ పాలక మండలి ఇంకా చేసింది ఏంటంటే వీళ్ళందరి నుంచి
ఒక్కొక్కరి నుండి ₹1,00,000 నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. మీకు ప్లాట్లు కేటాయిస్తామని 30 లక్షలు. ఆ రకంగా చేసింది ఎంత వసూలు చేశారు ఈ సొసైటీ నాయకులని అంటే 40 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ రకంగా అంటే ఎంత అవినీతి! దీనికి ఒక లెక్కలు లేవు, ఒక ఓచర్స్ ఉండవు, ఒక రసీదులు ఉండవు, ఏమి ఉండవు. ఆ రకంగా తీసుకున్న డబ్బు మొత్తం 40 కోట్లు. ఈ 40 కోట్ల రూపాయలు 800 మంది దగ్గర వసూలు చేసినటువంటి డబ్బు చేయాల్సింది ఏం చేయాలి? ఇప్పుడు పాలక మండలి చేయగలిగితే ఇల్లన్నా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ డబ్బు వాపస్ అన్న ఇవ్వాలి. వాపస్ ఇవ్వడానికి ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తా. కానీ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి అంటే మరి దానికి ఇంట్రెస్ట్ కూడా ఏమైనా జమ చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ కూడా లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు అసలు. కానీ 40 కోట్ల రూపాయలు వీళ్ళ నుంచి ఎట్లా వసూలు చేస్తారు అనేది ఒక విషయం. రెండో అంశం, ఈ సొసైటీకి చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీకి 8 బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయి. 8 బ్యాంకుల్లో. అంటే జనరల్గా ఇది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలు లాంటి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు అయితే తప్ప దేశంలో ఒక్కొక్క దేశంలో 2-3 అకౌంట్లు ఉంటాయి తప్ప ఒక చిన్న సొసైటీగా ఉంది చిత్రపురి కాలనీలో అటువంటి బ్యాంక్ అకౌంట్లు 8 అకౌంట్లు ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది అనేది కూడా ఒక యూనియన్ లీడర్గా నేను ప్రశ్నించదలుచుకున్నాను. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇంతకు ముందే చెప్పినట్టు ఏ ఒక్క అకౌంట్లోనూ కూడా డబ్బులు లేవు. డబ్బులు ఉంటే ఉండొచ్చు, 1000, 2000 లేదా 1,00,000, 2 లక్షలు ఉంటే ఉండొచ్చు. కానీ 40 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పాను ప్రజల నుండి, అంటే ఆర్టిస్టుల నుండి. కానీ ఏ బ్యాంకులు 8 బ్యాంక్ అకౌంట్లను కూడా సఫిషియెంట్ అమౌంట్ అనేది లేదు. అంటే ఈ 40 కోట్ల రూపాయలు ఏమైంది? ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, గన్ ఫౌండరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, గన్ ఫౌండరీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 30 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు వీళ్ళు, ఈ పాలక మండలి. 30 కోట్ల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారు అనేది అంత కరెక్ట్గా నా దగ్గర డేట్స్ లేవు, కానీ మొత్తం మీద అయితే 30 కోట్లు లోన్ తీసుకున్నారు. ఈ లోన్ ఎట్లా తీసుకున్నారు? ఈ పాలక మండలిలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఫేస్ వాల్యూని బట్టి అక్కడ SBI ఇవ్వలే. ఎట్లా ఇచ్చిందంటే ఈ చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి 67 ఎకరాల 16 గుంటల భూమిలో 28 ఎకరాలు బ్యాంకులో కుదవ పెట్టారు. అంటే మన తాకట్టు పెట్టారని అంటాం కదా, తాకట్టు పెట్టారు. ఎన్ని? 28 ఎకరాలు పెట్టారు. మరి ఆ భూమిని తాకట్టు పెట్టాల్సినటువంటి రైట్స్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? కొన్ని జనరల్ బాడీ పెట్టి ఇలా మనకు అవసరాల రీత్యా డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ కోసం మనం ఇది పెట్టాలి కాబట్టి మేము పెడుతున్నామని జనరల్ బాడీ ఆమోదం ఏమైనా పొందారా? కొన్ని మీ కమిటీ అయినా ఆమోదం పొందిందా? పొందితే మినిట్స్ ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఏమీ లేవు. చివరికి 30 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే 13 కోట్ల రూపాయల వరకు జమ చేశారు. అంటే బ్యాంక్ రీపేమెంట్ చేశారు. ఇంకెంత కట్టాలి? 30 కోట్లలో 17 కోట్లు కట్టాలి. ఈ 17 కోట్లు కట్టాలంటే బ్యాంక్ 8 బ్యాంక్ అకౌంట్స్లో ఏమన్నా రూపాయి ఉందా లేదా ఎవరికి చెప్పట్లేదు. ఎవరికి కనీసం ఆ సొసైటీలో సభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఇట్లాంటివి చెప్పే పరిస్థితి లేదు. అంటే 17 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలి కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటీస్ పంపించారు. మీరు ఇమీడియట్లీ 17 కోట్లు పే చేస్తారా, లేకుంటే మీ 28 ఎకరాల ల్యాండ్ ఏదైతే మా దగ్గర కుదవ పెట్టారో దానిని ఆప్షన్ పెట్టి, అంటే వేలం పాట పెట్టి అమ్మేయమంటారా, అమ్మి మా అప్పు తీసుకోమంటారా అని చెప్పి నోటీస్ పంపించారు. అంటే చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి విచిత్రాలు ఎంత బాగున్నాయనంటే అది ప్రభుత్వ ల్యాండ్, ఆర్టిస్టులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఆర్టిస్టులకు ఇవ్వలేదు. అర్ధకోలుగా విదేశాల్లో ఉన్న వాళ్ళు అమ్మేసుకున్నారు. అక్కడ అమ్ముకున్న ఆ డబ్బులు తినేసి ఈ రోజున బ్యాంకులు కూడా నోటీసులు పంపించి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము ఆక్షన్ పెడతాం, ఏలం పాటు పెడతామని అంటే దీని మీద ఏం సమాధానం చెప్తుంది పాలక మండలి అనేది నా సూటి ప్రశ్న పాలక మండలికి. అట్లాగే ప్రభుత్వం కూడా దీని మీద సరిగ్గా సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా కుదురుద్ది? ప్రభుత్వం బాధ్యత కదా. దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారి ల్యాండ్ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటూ ఉండొచ్చు. రిమైనింగ్ సుమారు 60 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ కదా. ఆ రోజుల్లో 94 అంటే అక్కడ హైటెక్ సిటీ అది లేదు కాబట్టి మామూలుగా పడవ ఉంటూ ఉండొచ్చు, గుట్టలు అవి ఉంటూ ఉండొచ్చు. కానీ ఈ రోజున గజం 1,00,000 అమ్ముతున్నటువంటి ల్యాండ్ మీద ఎంత దుర్వినియోగం చేస్తా ఉంటే పాలక మండలి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇది
దీని మీద ఒక ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అట్లాగే ఇక ఫ్లాట్లు అమ్మిన రేట్లు చూడాలి. వాస్తవానికి అమ్మిన రేట్లు ఒక ఎల్ఐజీ, ఎంఐజీ ఇట్లాంటి డూప్లెక్స్ ఇట్లాంటివి కట్టారు. ఎట్లా ఉందంటే ఒక ఫ్లాట్ 45 లక్షలు ఖరీదైనటువంటి ఇల్లు ఉంటే ₹1,00,00,000 అమ్ముతా ఉన్నారు. అంటే 1,50,00,000 కూడా అమ్ముతా ఉన్నారు. దాని ఖరీదు ఒరిజినల్ రేటు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు, సినీ పరిశ్రమల్లో డెవలప్మెంట్కి ఇచ్చారు. డెవలప్మెంట్ బిల్డర్ కూడా అమ్మే రేటు 45 లక్షలు అంటే ₹1,50,00,000 అమ్ముతా ఉన్నారు. అట్లాగే ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు 30 లక్షలు ఖరీదు ఉన్నటువంటిది 70 లక్షలకు అమ్ముతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఉంది, దాని ఖరీదు సినిమా ఆర్టిస్టులకు ఇవ్వాల్సింది 20 లక్షలు, దాన్ని 35 లక్షలకు అమ్ముతా ఉన్నారు. అట్లాగే సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. కనీసం సింగిల్ బెడ్రూమ్ ఉన్న చాలు మాకు చిత్రపురి కాలనీలో అనుకునే వాళ్ళు కొన్ని వందల మంది నాకు కలిసి తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టులు యూనియన్లు చూసినప్పుడు కానీ, జూనియర్ ఆర్టిస్టులు చూసినప్పుడు కానీ, ఇట్లా ఫైటర్స్ యూనియన్లో నేను అనేక సందర్భాలు మాట్లాడినప్పుడు సింగిల్ బెడ్రూమ్ అని ఇప్పించండి సార్ మాకు అని అన్నారు. అటువంటి సింగిల్ బెడ్రూమ్ ఖరీదు 5 లక్షలు సొసైటీ రేటు, కానీ వాళ్ళు అమ్మేదంతా 20 లక్షలకు అమ్ముతా ఉన్నారు. అంటే ఈ రకంగా ఎంత దుర్వినియోగం అయితే ఉన్నా, సొసైటీలో ఉన్నటువంటి పాలక మండలి ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే నాదుడు లేడు. ఎవరైనా అడగడానికి వెళితే చిత్రపురి కాలనీ సొసైటీ ఆఫీస్కి ఎవరైనా అడగడానికి వెళ్ళి నా ప్లాట్ ఏమైంది, నాకు బుక్ చేసుకున్న ప్లాట్ ఏమైంది అని అంటే వీళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పి కేసు పెట్టి పోలీస్ స్టేషన్లు పట్టించినటువంటి చరిత్ర రీసెంట్గా 4-5 రోజుల క్రితం కూడా. పైగా గోండాలను బౌన్సర్స్ అని పెట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి. బౌన్సర్స్ అని పెట్టుకుని, గోండాలను రౌడీలను పెట్టుకుని సొసైటీ ఆఫీసుని ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు మీరు? ఎన్నాళ్ళు నడిపిస్తారు? నడిపి చిత్ర పరిశ్రమను ఏం చేయాలనుకుంటున్నారు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పనంటే కుదరదు. అట్లాగే ఈ జీవో నంబర్ 658 ఇది 94లో వచ్చిందని చెప్పాం. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ₹100 ఉన్నది. ఆశ్చర్యకరమైనటువంటి ఇవన్నీ వింటే ఎవరైనా లైవ్ చూసి వాళ్ళు వింటా ఉంటే నిజమా అబద్ధం అని అనుకుంటారు. ₹100 ఉంటే దానికి 5,000 వసూలు చేస్తా ఉన్నారు. ఇది ఒక కుంభకోణం. రెండో కుంభకోణం, అక్కడ కైరస్ గ్లోబల్ స్కూల్ అని ఒకటి పెట్టారు. కైరస్ గ్లోబల్ స్కూల్ అని, దానికి ఈ ల్యాండ్ల నుంచే 1.5 ఏకర్ ఇచ్చారు. కైరస్ గ్లోబల్ స్కూల్లో చదివే వాళ్ళ పిల్లలు ఎవరంటారు? సామాన్యమైనటువంటి ఆర్టిస్ట్ పిల్లలు ఎవరైనా చదవగలుగుతారా? రోజుకి ₹1,000, 800 వేతనంతో పనిచేసే ఒక జూనియర్ ఆర్టిస్టు, ఒక ఆర్టిస్టు, ఒక ఫైటరు, లేదా అనుకుంటే ఒక అక్కడ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళ పిల్లలు 2 లక్షలు కట్టి ఫీజు కట్టి ఈ కైరస్ గ్లోబల్ స్కూల్లో చదవగలుగుతారా? కానీ అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు 2 లక్షలు కట్టి చదువుతా ఉన్నారు. అంటే అదేమో చిత్రపురి కాలనీలో సబ్సిడీ రేట్లో స్కూల్ ఫీజు తగ్గించాలని చెప్పేసి జీవో చెప్తా ఉంది. ఇక్కడ ఉన్న ఈ స్కూల్ ఏమో 2 లక్షలు ఫీజు పెట్టి ఈ రకంగా చేస్తా ఉంది. మరి దీన్ని ఎట్లా అనేది మా ప్రశ్న. అందుకోసమే ఈ రోజు ఈ ఫేస్బుక్ ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాము. దీని మీద ఈ మధ్యకాలంలో చిత్రపురి సాధన కమిటీ అనే ఒక స్ట్రగుల్ కమిటీ ఏర్పడింది. దీనికి కస్తూరి శ్రీనివాస్ గారని సమెక్స్ ఆయన చాలా ఓపెన్ హార్ట్ తో పనిచేస్తున్నట్టు కూడా మేము చూసాం. మన చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టాడు. 11వ తారీఖుని 1 డే 2 రోజుల కోసం అసెంబ్లీ పెడితే ఆ రోజు చెలో అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటే ఆ కస్తూరి శ్రీనివాస్ గారిని కూడా అర్ధరాత్రి పోలీసులు వచ్చారు, పట్టుకుని వెళ్ళారు. ఎక్కడ పెట్టారో తెలియదు. ఆ మరుసటి రోజు 24 అవర్స్ తర్వాత వదిలేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఆర్టిస్టులు, రాకేష్ మాస్టర్ లాంటి స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు చెలో అసెంబ్లీ పిలుపునిచ్చారని వెళ్తా ఉంటే పోలీసులు పట్టుకుంటారు, అరెస్టులు చేస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది, ఈ చిత్రపురి హౌసింగ్ సొసైటీలో జరిగినటువంటి కుంభకోణం 1000-2000 కాదు, 3,000 కోట్ల రూపాయల కుంభకోణం. 3,000 కోట్ల రూపాయల కుంభకోణం మన తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమలో జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఆ పాలక మండలి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదనేది ప్రశ్న. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది, ఒక సిఐటి నాయకుడిగా నేను చెప్పదలుచుకున్నది, అలాగే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టులు యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా చెప్పదలుచుకున్నది, సిట్టింగ్ జడ్జితో కానీ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క కమిషనర్తో కానీ ఎంక్వైరీ జరపండి. ఎంక్వైరీ జరిపిన తర్వాత మాత్రం ఎన్నికలు పెట్టాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, పోయిన నెల 24 తోటి పార్లమెంట్ పీరియడ్ అయిపోయిందని, వెంటనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ జరుగుతున్నట్టు తెలిసింది నాకు. అలా ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు. ఒక కమిషనర్ని వేయాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ జరపాలి.
ఎంక్వైరీ జరిపిన తర్వాత ఎంక్వైరీలో దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు తేలిన తర్వాత మాత్రం ఎన్నికలు కలాలి. అప్పటి వరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టండి. 3,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటే ఇది చాలా చిన్న విషయం కాదుగా. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి కళామ తల్లి బిడ్డలందరికీ కూడా మీకు మేము ఉన్నాము అండగా. మీరు కస్తూరి శ్రీనివాస గారు చేసే పోరాటానికి మేము అండగా ఉంటాము, మేము ఫుల్ సహకారంగా ఉంటాము. మీరు కూడా కలిసి రావాలి, కలిసి వచ్చి ఆ రకంగా మన భవిష్యత్తుని అవినీతిని ఎదుర్కోవాలి. కళామ తల్లి బిడ్డలకి అందరికీ కూడా చిత్రపురి కాలనీలో ఫ్లాట్స్ కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆ రకంగా హ్యాపీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి 67 ఎకరాల 16 గుంటల కేసు ఒరిజినల్ ఆర్టిస్టులు ఉన్నట్లయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారికి ప్రత్యేకంగా వెబినార్ లో మాట్లాడడానికి ఆహ్వానించి ఇంత టైం ఇచ్చినటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఓకే, వాళ్ళ లైన్ లోకి వచ్చే లోపల మనం కొన్ని ప్రశ్నలు టేకప్ చేద్దామా? ఓకే సార్, చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే నాకు ప్రభాకర్ రెడ్డి గారు మా కాలనీలోనే ఉండేవాడు. ఆయన చివరి దశలో పెద్ద ఇల్లు కాదు, జర్నలిస్ట్ కాలనీలో కిరాయికి ఉండేవాడు. ఆ కిరాయికి ఉంటూనే ఆయన తన భూమిని, సొంత భూమిని ఈ కాలనీ కోసం కేటాయించడం, అక్కడ సినీ కార్మికుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం అనేది, అదేవిధంగా ప్రభుత్వం వెంటబడి మరికొంత భూమిని సేకరించి హౌసింగ్ సొసైటీకి ఆ భూమిని అప్పగించడం అనేటువంటి ఒక గొప్ప పని ప్రభాకర్ రెడ్డి గారు చేశారు. అప్పటికి ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏమంటే మెరుగ్గా లేదు. అది అమ్ముకొని కూడా చేసి ఉండవచ్చు, కానీ ఆయన ఆ భూమిని అమ్ముకోకుండా ఈ విధంగా దానం చేశారు ఆయన. నిజం చెప్పాలంటే మరి అటువంటి సొసైటీలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రశ్న ఏంటంటే, మీరు ప్రభుత్వానికి ఈ విషయం మీద రిప్రజెంట్ చేసి ఉంటారు కదా, ప్రభుత్వం నుంచి ఏ దశలోనైనా యాక్షన్ తీసుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి ప్రయత్నం జరిగిందా? ప్రభుత్వము ఏమి చేసి ఉండాల్సింది ఈ విషయంలో? ఇది ప్రశ్న అండి. ఓకే సార్, ప్రశ్న మంచి ప్రశ్న. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, సొసైటీలో ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది అనేది ఈ రోజు జరిగినటువంటి సమస్య కాదు. ఇది నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ప్రాబ్లం వస్తా ఉంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరో ఒకరు ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తున్నారు. రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు తీసుకుని వెళ్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారి దగ్గరికి, ఎవరైతే సినిమా టోపోగ్రఫీ మంత్రి గారు ఉన్నారో, ఇప్పుడు కాకుండా ఇప్పుడున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దృష్టికి ప్రతి ఏదో ఒక సందర్భంలో ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి అనేక యూనియన్ లీడర్లు లేదా అసోసియేషన్స్, ఫెడరేషన్స్ వాళ్ళు తీసుకుని వెళ్తా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మేము మీ సమస్యను పరిష్కారం చేస్తాము అని మాత్రమే చెప్పారు తప్ప ఇంతవరకు ఎప్పుడూ పరిష్కారం చేయలేదు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు అనేక మంది అవుట్ సైడర్స్ ఆ ఫ్లాట్లో ఉన్నారు, కానీ దాని మీద ఎంక్వైరీ జరగలేదు. కొన్ని అసోసియేషన్లో, కొంతమంది యూనియన్లో దాంట్లో ఉన్నటువంటి సభ్యులు, ఎవరైతే చిత్రపూరి హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు చాలాసార్లు అడిగారు ఈ పాలక మండలిని, అసలు మన దగ్గర ఎవరెవరు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ యూనియన్లో మెంబర్షిప్ దారులు ఉన్నారు, మాకు ఆ లిస్ట్ ఇవ్వండి అని చాలాసార్లు అడిగారు. అడిగితే ఆ లిస్టులు మీకు ఇవ్వడం కుదరదు అనేది చాలా కరెక్ట్గా చెప్పినటువంటి పదం ఏంటంటే, అటువంటి లిస్టులు మీకు ఇవ్వము అని చెప్పారు. ఎందుకు ఇవ్వరు అని అంటే, పాలక మండలి యొక్క నిర్ణయం అది అని అన్నారు. అది పబ్లిక్ డాక్యుమెంట్. ఆ సొసైటీలో, చిత్రపూరి హౌసింగ్ సొసైటీలో ఎంతమంది ఉన్నారు అనేది ఆ సొసైటీలో ఉన్న సభ్యులు కూడా తెలియకపోతే ఇక దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? సంథింగ్ దీస్ దేర్. ఏదో ఉంది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ బయటకి ఇవ్వట్లేదు. ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో నాకు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ఎవరైనా సిద్ధపడితే చెప్పాను కదా, బౌన్సన్స్ పెడతారు, రౌడీజం, గుండాయిజం చేస్తారు. ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళ మీద రకరకాల ప్రలోభాలు పెడతారు. ఆ ప్రలోభాలు కూడా దొరకలేదు అనుకుంటే తీసుకుని చక్కగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు.
పెట్టి ఆ రకంగా వాళ్ళని డమ్మీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా స్పష్టమైనట్టుగా ఒక కమిటీ వేయడం కానీ, ఒక కమిషన్ వేయడం కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ జరుగుతున్నటువంటి అవినీతిలో కంప్లైంట్లు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా దాని మీద ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేసింది లేదు. పనిచేసి ఉంటే కనుక గ్యారంటీగా ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్యారంటీగా ప్లాట్లు వచ్చాయి, అక్కడ వాళ్ళు హ్యాపీగా సొంత ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇది సార్. ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ క్వశ్చన్స్? ఇప్పుడు వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్. అలాట్మెంట్ తర్వాత ఈ హౌస్ సైట్స్ కానీ లేకపోతే ఇళ్ళని కానీ రీల్ సేల్ చేయడం వల్ల అక్కడ సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారా, లేకపోతే అలాట్మెంట్ లోనే అంటే ప్రాథమికంగా అలాట్మెంట్ లోనే ఈ అన్యాయం జరిగిందా? అసలు స్టార్టింగ్ లో మన కార్డులు తీసుకుంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక కార్డు ఉంటుంది, ప్రతి యూనియన్ వాళ్ళు ఇస్తారు ఆ కార్డు, అది గవర్నమెంట్ ఆమోదం పొందినట్టుగానే ఉంటుంది. అట్లాంటి కార్డులు ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద వీళ్ళు అలాట్మెంట్ చేస్తున్నాం అనేది సబ్మిట్ చేస్తా ఉన్నారు. పాలక మండలి కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కోఆపరేటివ్ సొసైటీ అధికారులకి. కానీ అది ఎంతవరకు అంటే సబ్మిట్ చేసే వరకు. ఆ తర్వాత ఒరిజినల్ గా అలాట్మెంట్ ఎవరికి ఇస్తున్నారని అంటే అవుట్ సైడర్స్ ఇస్తా ఉన్నారు. ఈ లాజిక్ ని చూడడానికి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అర్థం కాకుండా చేయడమే ఈ పాలక మండలిగా ఉన్నటువంటి గొప్పతనం. దాని ద్వారానే ఒరిజినల్ ఆర్టిస్టులకు ఇవ్వకపోవడం, డూప్లికేట్ ఇవ్వడం, వాళ్ళకే బినామీ పేర్ల మీద కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం. ఒరిజినల్ ఆర్టిస్టులు కాదు, ఏ సినిమాలో నటించారో, ఏ టీవీ సీరియల్స్ లో నటించారో, వాళ్ళ కనీసం రంగస్థల నటులు కూడా కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు డూప్లికేట్ కార్డులు సృష్టించి వాళ్ళ పేరు మీద ఇచ్చి ఒరిజినల్ ఆర్టిస్టులు మోసం చేస్తా ఉన్నారు. దీని మీద కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పాము. అది కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండి అది చేయాలి నెంబర్ 1. లేదనుకుంటే ఇప్పుడు చిత్రపూరి సాధన సమితి అనేది కమిటీ ఏర్పడింది కాబట్టి ఆ కమిటీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో స్ట్రగుల్ కమిటీని బాగా బలోపేతం చేసుకోవాలి. ఈ స్ట్రగుల్ కమిటీ బలోపేతం చేసుకోవడం అంటే పోరాటాన్ని ఉధృతం చేయాలి. ఆ పోరాటాన్ని ఉధృతం చేసే సందర్భంలో కలిసి వచ్చే ఆర్టిస్టులతో అందరితో పాటు చిత్రపూరి సాధన సమితి కనుక ముందుకు వచ్చినట్లయితే మేము వాళ్ళ ఫ్రంట్ లైన్ లో ఉంటాము. ఆ రకంగా వాళ్ళు ఈ పాలక మండలి వాళ్ళు రౌడీల్ని పంపిస్తారా, గోండాలను పంపిస్తారా, ఎవరిని పంపిస్తారా అనేది ఆ సందర్భంగా తెలుస్తాం. మేము కోరుకుంటున్నదే ఒరిజినల్ ఆర్టిస్టులకి చిత్రపూరి కాలనీలో ఇల్లు రావాలి. అదే మా ఏకైక లక్ష్యం. ఓకే, ఇంకో ప్రశ్న వచ్చిందండి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాలక మండలిలో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు, ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ పేర్లు చెప్పమని కోరుతున్నారు. పేర్లు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, భయం లేదు. కానీ ఏమైతుందంటే నేను ఇప్పుడు పేర్లు చెప్తే ఇది చాలా మంది లైవ్ చూస్తా ఉన్నారు. ప్రత్యేకించి పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళు చెంచాలు చాలా మంది చూస్తారు. కాబట్టి నేను పేర్లు చెప్తే పలానా వ్యక్తిని చెప్తే ఆ వ్యక్తులు జాగ్రత్త పడతారు. వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్ డాక్యుమెంట్స్ ఇతరులన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే చిత్రపూరి కాలనీకి వస్తా, అక్కడ పబ్లిక్ మీటింగ్ పెడతా, వందల వేల మంది ఆర్టిస్టుల మధ్యలో మైక్లో పట్టి నేను చేస్తాను పేరు. అప్పుడు ఈ ఆర్టిస్టులు ఏం చర్య తీసుకున్నా దానికి ఫుల్ సపోర్ట్ గా ఉంటామనేది కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ఇంకో ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ అలాట్ చేసింది 67, అదే మొత్తం సైజు, ల్యాండ్ సైజు 67 ఎకరాల 16 గుంటలు అని మీరు చెప్పారు. అవును సార్. 4100 చిల్లర ప్లాట్లు వేయటం అంటే ఎంత, అంటే దీంట్లో ఖాళీ స్థలం కూడా వదిలేయాలి, కామన్ యూటిలైజేషన్ వదిలేయాలి, రోడ్లు వదిలేయాలి. ఇవన్నీ వదిలేసిన తర్వాత అసలు ఒక్కొక్క ప్లాట్ స్థలం ఎంత, దాంట్లో డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అన్ని ఒకే విస్తీర్ణంతో ప్లాట్ స్థలాలు ఉన్నాయా, ఉంటే ఎంత? దీంట్లో ఎంఐజీ, ఎల్ఐజీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ప్లస్ అపార్ట్మెంట్స్ టైప్ లో కట్టేస్తారు వీళ్ళు.
ఊరికే సింగిల్ బెడ్రూమ్ లాగా మనం సింగిల్ జీ ఫ్లోర్ అనేది కాదు, G+5 ఉన్నాయి, G+4 ఉన్నాయి, G+3 ఉన్నాయి, డూప్లెక్స్ ఉన్నాయి. ఇల్లు కట్టారు కాబట్టి కొంచెం 67 ఎకరాలు 16 గుంటలైనా కట్టడానికి పైకి తీసుకున్నారు కాబట్టి 5 అంతస్తులు 6 అంతస్తులు బిల్డింగ్ కట్టారు కాబట్టి ఆ రకంగా 4213 ఫ్లాట్లు నిర్మించారు. 4213 ఫ్లాట్లు నిర్మించారు. దాంట్లో 75% బయట వాళ్ళకి ఇచ్చారు. ఈ యూనియన్ సలహాదారు ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ పరిస్థితులు ఏమిటి అనేటువంటిది, మూవీ ఆర్టిస్టులు, అదే విధంగా కార్మికుల సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేటువంటి అంశం మీద మాట్లాడారు. ఈ లైవ్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ, అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కళాకారులు, కార్మికులకి మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క వెబినార్ నిర్వహిస్తున్నటువంటి SVKS అంటే సుందర విజ్ఞాన కేంద్రంకి, అదేవిధంగా సుందర విజ్ఞాన కేంద్రం కమిటీ సెక్రటరీ అయినటువంటి వినయ్ కుమార్ గారికి మొదట ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కళాకారులకు సంబంధించినటువంటి అది సినిమా కార్మికులకు సంబంధించినటువంటి విషయాలను బయట పెట్టాలనేది కానీ వాళ్ళ సమస్యల్ని ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటిది చాలా తక్కువ. కాబట్టి ఎక్కడన్నా పేపర్లలో ఆర్టికల్ వస్తుందంటే వాళ్ళ రేటింగ్ కోసం, యాడ్ కోసం, అటువంటి వాటి కోసమే ఆ పేపర్లలో, టీవీలలో అప్పుడప్పుడు ఒకసారి అట్లా మెరుపు మెరిసినట్టు వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక మంచి ఆలోచన తోటి, మంచి హృదయంతో కార్మికుల అంటే సినిమా పరిశ్రమలో ఉండేటటువంటి ఆర్టిస్టులు అంటే కళాకారులు కానీ, కార్మికులు కానీ, ఆ ఆర్టిస్టుల యొక్క కళాకారుల మేకప్ వెనకాల వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ కన్నీటి వెదలు కానీ, వాటిని బయటి ప్రపంచానికి తెలియజేయాలి మా వంతుగా అని చెప్పి ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రం ఆలోచించడం వల్ల ఈరోజు ఈ అవకాశం వచ్చింది. ఇది కళాకారులకు సంబంధించినటువంటి విషయాల్ని కొంత ప్రపంచానికి తెలవడం కోసం కూడా కొంత తోడ్పడుతుంది. కాబట్టి ఇందుకు గాను మొదట వినయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈశ్వర గారు చాలా విషయాలు దీంట్లో చెప్పారు. దీంట్లో కొన్ని అంటే మన ఈశ్వర గారు చెప్పినటువంటి విషయాలకు తోడుగా ఇంకా కొన్ని అయితే ఈరోజు సినిమానే జీవితం అనుకొని, సినిమానే ప్రపంచం అనుకొని వెండితెర మీద మేము కూడా కనిపించాలి అనేటటువంటి దాంతో కుటుంబాన్ని, బంధువులని, ఇంటికాడ ఉండేటటువంటి సౌకర్యాలని, వసతులని, సుఖ సంతోషాలని అన్ని వదులుకొని ఈ రోజు చిత్ర పరిశ్రమలలో వెలగాలనేటటువంటి దాంతో వచ్చి రోడ్ల మీద వండుకొని తినక ఇటువంటి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. చేసినటువంటి దాంట్లో కొంతమంది మాత్రం దాంట్లో సక్సెస్ అవుతున్నారు, చాలా మంది వరకు మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ సక్సెస్ కాలేనటువంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా దీనికి నమ్ముకొని ఎంతో కొంత వాళ్ళు పరిశ్రమలో నిలబడుతున్నారు. అయితే వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు రాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు అంటే ఇప్పుడు కుటుంబాలు గడవకపోవడం, వాళ్ళ జీవితాలు ఇప్పుడు కనీసం తిండి తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి ఆర్టిస్టులు కానీ, కార్మికులు కానీ ఉన్నారు. కాబట్టి వీళ్ళు వేరే పని చేసుకుందామంటే వేరే పనికి చేయడానికి వాళ్ళకి వీలు కాదు. ఎందుకంటే దీని మీదనే వాళ్ళ మైండ్ అంతా, ఆలోచన అంతా దీని మీదనే ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఇంటి కిరాయిలు కూడా కట్టుకోలేక, లేడీస్ అయితే 3-4 ఒక రూమ్ తీసుకొని ఆ ఒక రూమ్ లోనే 3-4 ఆర్టిస్టులు వండుకొని తింటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కృష్ణనగర్, మధురనగర్, ఫిలిం నగర్ ఈ ప్రాంతంలో జెంట్స్ కూడా అట్లా చాలా మంది ఇటువంటి వాళ్ళు ఎంతో నైపుణ్యం ఉండి దానికి బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడి తర్వాత ఎటు కాకుండా జీవితం మెంటల్ గా కూడా అప్సెట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మన కృష్ణనగర్ సెంటర్ లో చాలా మందిని మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వీళ్ళకు అవకాశాలు రావట్లేదు. చాలా మందికి ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే ఇందాక ఈశ్వర గారు కొన్ని చెప్పాడు కొన్ని విషయాలు. ఎందుకంటే బయట ఉండేటటువంటి వ్యక్తులు అంటే సినిమా మీద ఆధారపడకుండా బయట ఏదో జాబ్ చేసుకుంటూ ఉండడమో, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండడమో, ఏదైనా ఇతర వృత్తులు చేసుకుంటూ ఉండి టైం పాస్ కోసం ఏదో తెర మీద కనిపించాలి, వస్తే రాకపోతే రాదు, ఎంతో కొంత వస్తే తీసుకుందాం అనేటటువంటి దాంట్లో
ఈ రోజు చాలా మంది బయట వాళ్ళను ఈ మధ్యన ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే నిర్మాత ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, కో డైరెక్టర్, ఇట్లా అంచెలంచెలు వస్తుంది. వీళ్ళ తర్వాత కిందికి వచ్చే వరకు ఒక ఏజెంట్ వస్తారు. ఆ ఏజెంట్ ద్వారా వీళ్ళు తీసుకుపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి వీళ్ళకు ఇప్పుడు కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు షూటింగ్ తీసుకెళ్తే వాళ్ళకింత ఇవ్వాలనేటటువంటిది, వాళ్ళకి రెమ్యునరేషన్ అనేటటువంటిది ఇంత ఫిక్స్ ఉంటుంది. కాకపోతే అది బయట వాళ్ళని తీసుకెళ్తే ఇప్పుడు ఇక్కడ 3,000 5,000 ఇచ్చేది ఉంటే బయట వాళ్ళకి 500 1,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. కాబట్టి మిగతా పైసలంతా మాకు మిగులుతాయి అనేటటువంటిది మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలు వీళ్ళు రాకపోవడం వల్ల వీళ్ళు ఈ రోజు ఈ దుర్భర స్థితిలో వీళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి కారణం ఇది. తర్వాత ఎంతో కొంతమందికి అవకాశాలు వస్తే ఆ అవకాశాలు వచ్చినటువంటి దాంట్లో కూడా రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్కువ ఇస్తున్నారంటే లేదు, తక్కువ ఇస్తున్నారు. పోనీ తక్కువ ఇచ్చిందన్నా కానీ టైంకి ఇస్తారా అంటే అది కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే వీళ్ళు ఇవ్వకపోయినా నడుస్తుందిలే, ఎప్పుడన్నా ఇవ్వచ్చు అనేటటువంటి మధ్యలో మేనేజర్ సతాయిస్తారు, కో డైరెక్టర్ సతాయిస్తాడు, వీళ్ళకి ఇవ్వడానికి నెలలు గడుపుతూనే ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళకి చేసినటువంటి పని కూడా వాళ్ళకు టైంకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆ వచ్చేటటువంటిది కాదు ఇట్లా సతాయించి సగం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆ మాట్లాడుకున్నంత కూడా కాకుండా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి మరి నిజంగా సినిమా నడవట్లేదా, సినిమాల వాళ్ళు తీసినటువంటి వాళ్ళకి కలెక్షన్స్ రావట్లేదా అంటే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇది మన కలెక్షన్ లో వర్షం కురుస్తుంది అనేటటువంటిది పేపర్లో టీవీలలో చెప్తా ఉన్నారు. ఒక్కొక్క సినిమా ఇన్ని కోట్లు సాధించింది, ఇన్ని కోట్లు వసూలు చేసింది అనేటటువంటి చెప్తున్నారు. అటువంటిప్పుడు మరి కళాకారులకు, కార్మికులకు, చిన్న ఆర్టిస్టులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం ఆలోచించాలి. వీళ్ళు ఇంత దుర్పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకు మాట్లాడుకున్నంత వరకు కూడా ఇవ్వరు. మొన్న ఒక రోజు నేను జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పోతుంటే బండి మీద పోతున్నటువంటి ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక హీరోకి సంబంధించినటువంటి సినిమా అది ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి హీరోకి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ మాత్రం ముందుగానే వాళ్ళకి మాట్లాడుకున్నంత వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ కింద ఆర్టిస్టులు కానీ లేకపోతే ఇతర కార్మికులకు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి దాంట్లో మాత్రం ఇవ్వాలంటే మాత్రం వీళ్ళు ముందుకు రావట్లేదు. అందుకే అదే విషయం వాళ్ళు మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు ఇగో హీరోలకైతే అట్లా ముందుగా ఇస్తున్నారు, మనకైతేనేమో ఇవ్వట్లేదు, ఇప్పుడు తిండి లేనటువంటి వాళ్ళు మనకి ఇస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది కదా, మనల్ని పట్టించుకోకుండా మనల్ని ఇబ్బందులు పెడుతూ మనల్ని సతాయిస్తూ మన జీవితాలతో ఆడుకుంటూ ఎవరైతే డబ్బులు అయితే ఉన్నాయో వాళ్ళకి కానీ లేకపోతే ఆ హీరోయిన్లు అటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బాగుంటున్నారు, దీన్ని నమ్ముకున్నందుకు మన జీవితం ఇంత నాశనం అయింది అని చెప్పి ఆ చెక్ పోస్ట్ పడ్డ దగ్గర పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బండి మీద మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. బాధలు మామూలుగా కాదు, బాధపడుతూ. కాబట్టి ఇట్లా వాళ్ళ పరిస్థితి ఉన్నటువంటిది. కాబట్టి ఇట్లా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ చూపించుకునేటటువంటి పరిస్థితి లేదు, పిల్లలను ఒక మంచి స్కూల్లో చదివించుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఒక కుటుంబం అంతా కలిసి ఒక ఇల్లు తీసుకొని దాంట్లో కనీసం కిరాయి కట్టుకొని బతుకుదాం అనేటటువంటి పరిస్థితి లేదు. అందుకని చెప్పి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఆలోచించాలి, మహిళలు కూడా ఒక రూమ్ తీసుకొని దాంట్లో 4-5 ఉంటున్నారు బ్యాచిలర్స్ లాగా. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కుటుంబాలు ఉండేటటువంటి పిల్లలను ఇతరుల వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను ఊర్లలో పెట్టి దీన్నే నమ్ముకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇట్లా ఈ రకంగా బ్యాచిలర్స్ లాగా రూమ్ తీసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ బాధలు ఎంతుంటే ఒకటొకటి చాలా బాధాకరంగా ఉన్నాయి. అందుకని చెప్పి ఈ రకమైనటువంటిది ఉంది. అయితే ఇప్పుడు ఇందాక ఈశ్వరరావు గారు చెప్పినట్టు 1994లో ఈ చిత్రపురి కాలనీ అనేటటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గర ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చిత్రపురి కాలనీ తీసుకొచ్చింది ఎందుకోసం అంటే అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. అందుకని చెప్పి ఈ పరిస్థితిని చూడలేకనే ఈ పేద కళాకారుల కోసం ఏదన్నా ఇల్లు నివాసం అనేటటువంటిది ఒకటి ఉంటే వాళ్ళు తినకపోయినా కానీ ఒకటి ఇల్లు అనేటటువంటిది, ఒక నీడ అనేటటువంటిది ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన తీసుకొచ్చినారు. కాబట్టి ఆ తీసుకొచ్చే దానికి ఆయన ఆశయాలకు ఆయన లక్ష్యానికి విలువ లేకుండా ఈ రోజు జరిగిపోయింది. దానికి ఎటువంటి సంబంధం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ చిత్రకారుని ఏర్పడ్డ తర్వాత ఎవరైతే పేద కళాకారులు, పేద కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇండ్లు వాళ్ళకి ఇవ్వకుండా బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు, వ్యాపారవేత్తలకు, ఇతర సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, అటువంటి వాళ్ళకి ఈ రోజు ఆ ఇండ్లు అనేటటువంటి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ పేద కళాకారులకు కానీ ఇప్పుడు ఆ ఇండ్లలో ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు మా కోసం ఏర్పడ్డటువంటి ఈ కాలనీ మేము ఉండేటటువంటి పరిస్థితి లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఒక కమిటీ, అంటే గతం నుండి కూడా పోరాటం జరుగుతూ ఉంది. కొంతమంది కొంతకాలం పోరాటం చేసి మళ్ళీ
ఏదైతే చిత్రపురి కమిటీ ఉందో దానికి మళ్ళీ దాంట్లో కలిసిపోయి వాళ్ళలో ఇల్లుగా గడిచిపోయి ఉద్యమాన్ని అణచేసినటువంటి పరిస్థితులు నీరు గడిచినటువంటి ఇప్పుడు ఏర్పడ్డటువంటి కమిటీ మన ఇల్లు మన భూమి మన హక్కు అనేటటువంటి పేరుతోటి చిత్రపురి కాలనీ హక్కుల దాని మీద ఇప్పుడు మన కస్తూరి శ్రీనివాస్ గారు ఒక ఉద్యమం అనేటటువంటి తీసుకొస్తాం. సుదీర్ఘకాలంగా కరోనా కంటే ముందు నుండి ఒక ఉద్యమం నడుస్తూ ఉంది, ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. కాబట్టి ఈ రకంగా చేస్తున్నటువంటిది జనం వేలాదిగా కదిలిస్తున్నారు. ఎందుకు ఆ వేలాదిగా కదిలిస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ సమస్యలు అటువంటివి ఉన్నాయి. ఇప్పుడు తినలేని పరిస్థితిలో ఉంది, కిరాయిలు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఇది చేసుకుంటే ఏదో మా ప్రాణం పోయినా సరే, లేకపోతే మమ్మల్ని జైల్లో పెట్టినా సరే, లేకపోతే మేము లాఠీ దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ మాకు ఎప్పుడు వస్తే చాలు మా జీవితానికి, కనీసం ఉండి షూటింగ్ చేసుకోవడంతో ఎప్పుడో ఒకసారి షూటింగ్ దొరికినా కానీ ఆ టైంలో మేము ఏదో తినడానికన్నా ఇది ఉంటుంది. కాకపోతే ముందు ఉండడానికి కావాలనేటటువంటి దాంతో వాళ్ళు ప్రాణానికి కూడా భయపడకుండా త్యాగం చేయాలనేటటువంటి ఉద్దేశంతో తర్వాత వాళ్ళు లాఠీ దెబ్బలు కానీ అరెస్టులు కానీ జైలు పోవడానికి కూడా ఈ రోజు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు ఈ యొక్క చిత్రపురి పోరాట ఉద్యమాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటివి మనం చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈడ మనకు ఇటువంటి సమస్యల్ని అంటే ఇప్పుడు చిత్రపురి కాలనీలో ఇప్పుడు ఇంకా 5 ఎకరాల స్థలం ఉంది. ఆ 5 ఎకరాల స్థలాన్ని కూడా అక్కడ కూడా ఏమన్నా కట్టి ఇవ్వచ్చు, కానీ అవి కూడా కట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు గేటెడ్ కాలనీ లాగా పెట్టేస్తున్నారు, డూప్లెక్స్ హౌజులు, విల్లాజులు, అంటే పేదల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కాలనీలో డూప్లెక్స్ హౌజులు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేటటువంటి ఒకటి అర్థం చేసుకోవాలి. విల్లాస్ ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేటటువంటి ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ పేద కళాకారులు తిండికి తినలేనటువంటి వాళ్ళు, ఇంటి కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూయించుకోలేనటువంటి వాళ్ళు ఈ విల్లాసులల్లో డూప్లెక్స్ హౌజులలో ఉంటారా అనేటటువంటిది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఏమి లేకుండా డూప్లెక్స్లు ఇవన్నీ కడుతున్నారంటే ఇది పేద కళాకారుల కోసం ఇచ్చినటువంటి స్థలాన్ని ఈ యొక్క మధ్యలో ఉండేటటువంటి దీనికోసం ఏర్పడినటువంటి కమిటీ వాళ్ళు లాభాలు పండించుకోవడం కోసం ఈ పేరుతోటి వాళ్ళు కోట్లు సంపాదించుకోవడం కోసం ఇది ప్రైవేట్ వాళ్ళ కానీ బయటి వ్యక్తులు కానీ ఇది మన చిత్ర పరిశ్రమకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఈ యొక్క స్థలాన్ని కట్టబెడుతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో కైరోస్ స్కూల్, గ్లోబల్ కైరోస్ ఎకరన్నర కేటాయించారు. ఈ ఎకరన్నర కేటాయించిన దానివల్ల ఇప్పుడు ఇందాక చెప్పిన ఇంటి కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు ఈ లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్, ఈ కార్పొరేట్ స్కూల్లో చదివించగలుగుతారా? ఇప్పుడు అదే ఎకరన్నర స్థలంలో గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ కాలేజీ, లేకపోతే గురుకుల పాఠశాల, గురుకుల కాలేజీ ఇటువంటివి నిర్మిస్తే వాళ్ళ ఇంటి కిరాయి లేని ఇంట్లలో వాళ్ళు ఉంటూ ఫీజు లేని చదువును పిల్లలకు చదివించేటటువంటి వాళ్ళకు కొంత ఇదొక వెసులుబాటు అయ్యేటటువంటిది. ఈ కోణంలో ఆలోచించి ఈ పద్ధతిని ఆలోచించడం మానేసి మొత్తం స్కూల్ ప్రైవేట్ వాడికి ఇస్తే, దాంట్లో షాపింగ్ మాల్ ప్రైవేట్ వాడికి ఇస్తే, తర్వాత ఇండ్లు డూప్లెక్స్లు విలాసులు కట్టి అంత ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి వాడికి ఇస్తే, అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ ఈ ఇంతకాలంగా జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ తప్పు కూడా ఉందనేటట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు పోరాటాలు జరుగుతుంటే గవర్నమెంట్ దీని మీద ఒక కమిటీ వేసి విచారణ జరిపించి వాటి మీద చర్యలు తీసుకొని ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, అసలైన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండ్లు ఇచ్చేటట్టుగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు ఆ చర్యలు తీసుకోవట్లేదు అనేటటువంటిది మా వైపు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లా చూసుకున్నప్పుడు ఈ చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటిది ఈ ఉద్యమంలో ఈ మన కస్తూరి శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఒక రోజు కరోనా కంటే ముందు వర్షంలో ఆ చిత్రపురికి చలో చిత్రపురి అని పెడితే ఆడికి పోయిన తర్వాత ఆ కమిటీ మహిళలనే చూడకుండా పచ్చి బూతులు దించడం అనేటటువంటి స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, ఎక్కడ పోతున్నారు అసలు వీళ్ళు? సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటివి ఏముంటే వాటి పర్సనల్, ఈ ఉద్యమానికి సంబంధించినటువంటిది పబ్లిక్ లా చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ తప్పుదారి పట్టించడం కోసం ఎవరైనా గట్టిగా మాట్లాడితే వ్యక్తిగత సమస్యలు ముందుకు తీసుకొచ్చి వాళ్ళని అణచివేయాలని చెప్పి, తొక్కి పెట్టాలని చెప్పి, తర్వాత ఇంకా అది కూడా కాకపోతే అరెస్టులు చేయించాలని, జైలు పెట్టాలని చెప్పి, జైల్లో పెట్టి భయపెట్టించాలనేటటువంటిది ఒక కుట్రపూరితమైనటువంటి దాంతో ఈ యొక్క చిత్రపురి కమిటీ అనేటటువంటిది చేస్తుంది. దానికి తోడుగా ప్రభుత్వం కూడా చేస్తుంది అనేటటువంటిది అనుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించి వీటి మీద చర్య తీసుకునేటటువంటి ప్రయత్నం చేయకపోతే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటిది
ఈ అధికారులది కూడా దీంట్లో వాటా ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సిట్టింగ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీ వేయాలనేటటువంటిది మా డిమాండ్. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ కమిటీ వేసి దానికి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి వారిపైన చర్య తీసుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ఇండ్లు ఇచ్చి న్యాయం చేయాలనేటటువంటిది మా డిమాండ్. తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆ 5 ఎకరాల మిగిలిపోయిన 5 ఎకరాలలో కూడా ఇంకా అక్కడ కూడా ఇవే కట్టి, అంటే ఈ ఇండ్లు కట్టి పేదవాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎవరికైతే పేర్లు లేవో, ఎవరికైతే ఇయ్యలేదో వాళ్ళకు ఇయ్యాలనేటటువంటిది మేము అడుగుతున్నాం. తర్వాత ఇందాక ఈ కార్ల గురించి వినయ్ కుమార్ గారు ఒక ప్రశ్న వచ్చిందని చెప్పారు. ఈ కార్లు అనేటటువంటిది అన్నది ఇవాళ విల్లాస్, జేఈ, డూప్లెక్స్ హౌస్లు వీటన్నిటికి సంబంధించినటువంటిది. మరి వీళ్ళందరికీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇండ్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, వీళ్ళు ఏ కాస్టమ్స్ యూనియనో, లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ యూనియనో, లేకపోతే ఇంకో యూనియనో అప్పటికప్పుడు వీళ్ళు ఒక యూనియన్, ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలతో మాట్లాడి అప్పటికప్పుడు యూనియన్ కార్డును తయారు చేస్తూ ఉన్నారు. ఆ యూనియన్ కార్డు తయారు చేసి ఆ కార్డు మీద వీళ్ళకు ఇళ్లకు కేటాయించడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి మోసాలు, అక్రమాలు జరిగి నిజంగా దీని మీదనే ఆధారపడి చిత్ర పరిశ్రమనే నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని రోడ్ల పాలు పడేస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి మీద గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి, ఆ స్పందించేంత ఎంబడే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ కమిటీ ఓటేసి ఆ అక్రమదారుల పైన వాళ్ళకు మీరు చర్య తీసుకొని, తర్వాత బాధితులకు ఎవరైతే అసలైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క ఇండ్లు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి మా వైపు నుండి కోరుతున్నాం. ఇప్పుడు సైదుల్ గారు లైన్ లో ఉన్నారు. ఆయన ఈ సార్ నమస్తే సార్. మాట్లాడండి సార్. నమస్తే అండి, నా పేరు సైదులు, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిని. గణేష్ సార్కి ముందుగా నమస్తే అండి. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రామ్ కి ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఆర్టిస్ట్ తరఫు నుంచి. నిజంగా అండి, ఎంత అంటే మీలాంటి వాళ్ళు ఇవాళ చొరవ తీసుకుని, ఈశ్వరరావు గారు లాంటి వాళ్ళు, కిరణ్ తేజ గారు లాంటి వాళ్ళు మీరందరూ ముందుకొచ్చి ఈరోజు మా యొక్క బాధల్ని, సాధకాల్ని లైవ్ ద్వారా తెలియచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగాను, మరొక వైపున ఈ కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మేము ఏదైతే కళాకారులుగా ఇక్కడికి వచ్చామో, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి మేము కళాకారుడిగా ఇక్కడ మేమంటూ ఒకటి నిరూపించుకోవాలి, సహాయం మా సమాజానికి మేమేమి మెసేజ్ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి కళాకారుడిగా ఇక్కడికి వచ్చాము. కానీ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతూ, నిజంగా ఒక కళాకారుడు అతను బాగా సంతోషంగా ఉంటేనే 10 మందిని నవ్వించగలడు. కానీ ఇవాళ ఆ కళాకారుడే నవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ నవ్వలేని పరిస్థితుల్లో ఎందుకున్నాడు అనేది ఇప్పుడు మా కళాకారులకి, ఎవరైతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, యాక్టింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు మెయిన్ ఇంపార్టెంట్. ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ గారు, ఆ ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వచ్చేసేసి ఆర్టిస్టులను ఆయన తీసుకోడు. అలా తీసుకోకుండా ఆయన ఒక మేనేజర్కి అప్పచెబుతారండి. ఆ మేనేజరు ఆయన ఏమి చూడకుండా, ఆర్టిస్టులని తీసుకురాకుండా ఒక ఏజెంట్కి అప్పచెబుతున్నాడు. ఆ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, సబ్ ఏజెంట్కి ఇస్తున్నాడు. ఆ సబ్ ఏజెంటు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, వాళ్ళకు అనుకూలమైనటువంటి కొంతమంది మెంబర్స్ని ఆయనే పిలుచుకొని ఆయన ఇచ్చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమైతుందంటే, ఒక వ్యక్తి ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి అమౌంట్ లాస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికే అది 500 రూపాయలు. ఇప్పుడు 2000 రూపాయలకు ఒక ఆర్టిస్ట్ పోతే అందుట్లో మేనేజరు, ఏజెంటు, సబ్ ఏజెంటు, ఇతర మెంబర్ ఎవరైతే కళాకారుడు ఉన్నాడో, ఎవరైతే సినిమాలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనకు వచ్చేటప్పటికి 500, 600, 700 ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామండి. ముందు ఏజెంట్ వ్యవస్థని, ఈ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళని తీసేసేసి డైరెక్ట్ గా ఆర్టిస్టులు తీసుకోవాలి. అది నా యొక్క విజ్ఞప్తి. మా యొక్క సూటి ప్రశ్న కూడా అది. ఇండస్ట్రీలో
20,000 మంది ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 20,000 మంది అన్అఫీషియల్ గా మళ్ళా చాలా మంది ఉంటారు, 20,000 మంది కంటే ఎక్కువే ఉంటారు. కానీ ఈ కరోనా టైంలో మాకంటూ చాలా ఇబ్బందులుగా పరిస్థితులు వచ్చినాయండి. ఎవరైతే వీళ్ళు ఉన్నారో అసలు ఒక సొసైటీగా ఫామ్ చేసి సొసైటీలో కళాకారుడికి పెన్షన్ అని కానీ లేకపోతే కొన్ని సదుపాయాలను కానీ ఒక లోన్ సదుపాయం కానీ ఏది కూడా ఇంతవరకు ఇండస్ట్రీ పరంగా నుంచి మాకు చేయలేదండి. ఎక్కడెక్కడో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళకి 500 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈ రైస్ కానీ అవి కానీ ప్రొవిజన్స్ సప్లై చేస్తూ ఉంది. కానీ మాకు అంటూ ఒక మూల నిధి అనేది ఇచ్చేసి ఎఫ్డిసి ఉందండి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని ద్వారా కూడా మాకు సహాయం చేయొచ్చు. మేమందరం చాలా దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతూ సినిమా ఇండస్ట్రీలో కళకళగా ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ ఒక 8 నెలల నుంచి 9 నెలల నుంచి సంవత్సరం పాటు అనుకోండి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మేము ఏమి షూటింగ్లు చేయకుండా పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నాం. నేను ఒక యూనియన్ సెక్రటరీగా ఉన్నాను. మా పృథ్వీరాజ్ గారు ప్రెసిడెంట్ అండి. ఆయన కొంచెం షూటింగ్ లో ఉండటం వల్ల నేను అందుబాటులోకి వచ్చి ఆయన తరపు నుంచి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏదైతే మాకు ఒక యాక్టింగ్ చేసినా కూడా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో మధ్యస్థంగా కళాకారుడికి వాళ్ళని తీసుకొని వాళ్ళకి పేమెంట్లు ఇచ్చే విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. దానికి మాకు ఎఫ్డిసి నుంచి కానీ ఫిలిం ఛాంబర్ నుంచి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ మాకు ఒక గ్యారంటీ కావాలి. మళ్ళీ కూడా ఇంకొక మాట చెప్తున్నానండి, కార్డు లేనటువంటి వాళ్ళతోటి ఎక్కడో బెంగళూరు నుంచి కానీ లేకపోతే లోకల్ నుంచి కానీ కొంతమందిని తీసుకొచ్చేసి యాక్టింగ్ చేపిస్తున్నారు. కార్డు ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చేసేసి వాళ్ళ ద్వారా మాకు ఇట్లా ఇచ్చేస్తా ఉన్నారు. అది కూడా ఒక మాకు క్యారెక్టర్ దొరకపోవడానికి కూడా చాలా కారణాలు కనబడుతున్నాయి. ఏది మాకు ఒక హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇప్పుడు ఏదైనా సడన్ గా ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు కూడా మాకు ఇండస్ట్రీ పరంగా హెల్ప్ చేసేటువంటి సదుపాయం అసలు లేదండి. కోట్ల రూపాయలు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఉందండి, మద్రాస్, బాంబే ఇండస్ట్రీ ఉంది. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఆర్టిస్టులు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ముందుకు వచ్చేసి రెడీగా ఉన్నారు. మాకు మొన్న కరోనా టైంలో కరోనా క్రైసిస్ చారిటీ అని చెప్పేసి పెట్టి కొంత ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటారు, తెలంగాణ ఇండస్ట్రీ అంటున్నారు. అసలు తెలంగాణనా తెలుగా? మరి తెలుగు వాళ్ళు మాట్లాడేటువంటి ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు అందరూ తెలుగు వాళ్లే కదా అని ఒకటే చేయొచ్చు కదా. కొంతమంది ఏమో తెలంగాణ ఇండస్ట్రీ అని పేరు పెట్టుకొని కొంతమంది విద్యేస్తా ఉన్నారు, కొంతమంది తెలుగు అని చెప్పేసి. అసలు ఎఫ్డిసి అనేది తెలుగుకు ఉందా తెలంగాణకు ఉందా? సరే వీళ్ళందరూ 2 రాష్ట్రాలుగా అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సినీ పరిశ్రమను ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నాయి? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో తెలంగాణ ఓకే దీన్ని ఓకే డెవలప్ చేద్దామా, లేకపోతే మనందరూ తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి తెలుగు ఇండస్ట్రీనా, దీన్ని తెలుగు వాళ్ళం కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగే, మీరు అందరూ ఒకటే, మీరు ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి షూటింగ్లు చేయండి, లేకపోతే హైదరాబాద్ లో షూటింగ్లు చేయండి, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు అందరూ ఒకటే, తెలుగు వాళ్ళే, మీరు మీ అందరికి ఒకటే వర్తించింది అని చెప్పమానండి. అలా కూడా ఉంటాం. కానీ తెలంగాణ అని చెప్పేసి కొంతమందిని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్, తెలంగాణ కౌన్సిల్స్, తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్స్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్, అలాగా మళ్ళీ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇప్పుడు ఎఫ్డిసి ఏమన్నా మాకు వచ్చి సహాయ సహకారాలు అందించాలి. ఎఫ్డిసి దగ్గర కోట్ల రూపాయల ఏవైతే కళాకారులకి పంచమని చెప్పేసి కొన్ని ఉంటాయి, వాటినన్నా మాకు వినియోగించట్లేదు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో మీరు 24 క్రాఫ్ట్స్ లో లేదని చెప్పేసి 24 క్రాఫ్ట్స్ లో ఉండోళ్ళకే హెల్ప్ చేస్తామని చెప్పేసి చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నామండి. 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళ, 24 క్రాఫ్ట్స్ లో లేనటువంటి వాడు సామాన్యుడు కాదా? మొన్న బాహుబలి సినిమా తీశారండి. ఎక్కడెక్కడ నుంచో విలేజెస్ నుంచి కూడా కొంతమంది మెంబర్స్ తీసుకొచ్చేసి వాళ్ళకి ఈ యొక్క ఆర్టిస్టులుగా వాళ్ళని పెడతాం జరిగింది. కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి మాకు చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నాయి. దీని పెద్ద మనసుతో అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సినీ పరిశ్రమ మీద ఒక దృష్టి పెట్టాలి. మేము నిజంగా చెప్తున్నానంటే ఒక సెక్రటరీగా నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి. మా యూనియన్లో 800 మంది మెంబర్స్ ఉన్నాము. ఈశ్వరరావు సార్ చెప్పినట్టుగా చాలా మంది అంటే చాలా మంది ఇక్కడ ఇల్లు ఇప్పుడు ఏదైతే కిరణ్ తేజ గారు చెప్పారో ఇళ్లలో ఇక్కడ రెంట్లకి ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆంధ్రాకి వెళ్ళలేక లేకపోతే చెన్నైకి వెళ్ళలేక ఇక్కడ ఆ ఇళ్లకి తాళాలు వేసుకుని వెళ్ళిపోతే ఇంటి ఓనర్స్ మేము సామాన్లు బయటపడేస్తాము, మీరు మాకు రెంట్ కట్టట్లేదు కాబట్టి మీ సామాన్లు బయటపడేస్తాం అంటే ఇక్కడి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ అక్కడ ఊళ్ళల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ షూటింగులు లేక వాళ్ళకి నిత్యం వాళ్ళ యొక్క భుక్తి గడవక వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఫోన్లు చేసి ఏమండి కొంచెం హెల్ప్ చేయండి, యూనియన్ పరంగా కాదు మాకు ఎవరైనా దాతల నుంచి సహాయ సహకారాలు అందించండి, యూనియన్ చాలా చిన్నది, యూనియన్ లో ఏమీ ఉండవు అమౌంట్లు, కానీ ఆ ఎఫ్డిసి నుంచి కానీ లేక పెద్ద పెద్ద దాతల నుంచి కానీ ఏమైనా సహాయ సహకారాలు అందించమని ఎన్నోసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ మేము కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్లలో అద్దెలు కట్టలేక వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఇక్కడికి రాలేక ఈ లాక్డౌన్ వల్ల ఇక్కడ ఓనర్లతో ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అక్కడి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని అందరికీ మూల కారణం కూడు గూడు లేకపోవడం. ఏదైనా సరే గూడుంటే ఆ గూడులో పడి తింటూ కొంతమంది ఎవరైనా ఇట్లాంటి బియ్యం ఉప్పు పప్పులు ఇస్తే వాటిని వినియోగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. చిత్ర పరిశ్రమలో చేసేటువంటి వాళ్ళని పైకి మాత్రం ఉండబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు పడేటువంటి కష్టాలు చాలా ఉంటాయండి. మీకు మేము విశదీకరించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పైకి మాత్రం చాలా బాగా వీళ్ళంతా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా పరిశ్రమ రీలు తిరిగితేనే బ్రతుకు రీలు తిరుగుతుంది ఇక్కడ. కానీ ఎవరు కూడా దీని గురించి 8 నెలల నుంచి లాక్డౌన్ అయినా కూడా కొంతమంది ఇతోదిగా సహాయ సహకారాలు అందించారు, కానీ ఏ విధంగా ప్రొవిజన్స్ రూపేణా వాళ్ళ రెంటుల విషయంలో కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, సినిమా వాళ్ళకి ఆ ముఖానికి ఆ యొక్క మేకప్లు అవి వేసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడేటువంటి పరిస్థితి చాలా ఉన్నది. ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఈ మధ్య సినిమా వాళ్ళు చాలా మంది పరమోదించడం జరిగింది. ఆ విధంగా చాలా మంది కరోనా టైంలో అంటే ఒక సినిమా వాళ్ళు ఎంతో మందికి వాళ్ళ యొక్క నటన ద్వారా వాళ్ళ వాక్చాతుర్యం ద్వారా వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేసి లాస్ట్ అవసాన దశలో ఇప్పుడు ఈ కరోనా టైంలో ముఖం చూయించలేని పరిస్థితుల్లో అభిమానులు రాలేనటువంటి పరిస్థితుల్లో పోయినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, వినయ్ సార్ మీ ద్వారా ఇవాళ లైవ్ ప్రోగ్రామ్ లో చాలా మంది ఈ యొక్క మెసేజ్ ని చూస్తూ ఉన్నారు. మేము ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి, మమ్మల్ని తెలుగు చిత్ర పరిశ్రమగా గుర్తించండి, చిత్రంలో కార్మికులుగా గుర్తించండి. ఇది తెలుగా తెలంగాణనా, ఆంధ్రానా తెలంగాణనా, ఇది రెండిటికి తేల్చుకొని తెలుగు వాళ్ళందరూ తెలుగు పరిశ్రమ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ బెనిఫిట్స్ వస్తాయి, మీరు తెలంగాణగా ఉండండి అని చెప్పి చెబుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు కార్పణ్యాలకి కొంతమంది ఏమో మీరు ఫెడరేషన్ లో లేరు, ఇప్పుడు మా అసోసియేషన్ ఫెడరేషన్ లో ఉందా, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు. కానీ ఇప్పుడు మా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మా అసోసియేషన్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు. మాలాంటి చిన్నవాళ్ళని మేము అంతకుముందు తెలుగు పరిశ్రమగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ స్టేట్ లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరు మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు మేము తెలుగులో ఉన్న 24 క్రాఫ్ట్స్ లో లేము, తెలంగాణలో 24 క్రాఫ్ట్స్ లో లేము. 24 క్రాఫ్ట్స్ ఏమో తెలంగాణలో కాలేదు, కానీ ఇప్పుడు మేము తెలంగాణలో ఉండాలా, తెలుగు పరిశ్రమలో తెలుగు ఫెడరేషన్ లో ఉండాలా, మాకు ఏది కూడా అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. మా గుర్తించకపోగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రావట్లేదు. ఇది మా యొక్క విజ్ఞప్తి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలుగు సినీ పరిశ్రమలో చిత్రపురి కాలనీలో ఏ యొక్క సభ్యుడికైతే అందాల్సినటువంటి
ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మా అందరికీ చెందాలి. చిత్ర పరిశ్రమ, ప్రభాకర్ రెడ్డి గారి చిత్ర పరిశ్రమ తెలుగు అని చెప్పేసి పెట్టారు. దానికి మీరు న్యాయం చేయాలి సార్. చాలా చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాము. వినయ్ సార్, మీ అందరి ద్వారా మీరు చాలా లైవ్ ప్రోగ్రామ్ లో మాకు చాలా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు ఈ ప్రోగ్రామ్ ని వేల మంది, లక్షల మంది మా యొక్క సాధకాలు కూడా మేము తెలియజేసుకునేటువంటి కల్పిసరావు సార్ ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి, మేము తెలుగు పరిశ్రమగా ఉన్నామా, తెలంగాణ పరిశ్రమగా ఉన్నామా, ఆంధ్ర పరిశ్రమగా ఉన్నామా? ఆంధ్ర వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, బెంగళూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడినటువంటి సందర్భం. వెళ్ళలేక వాళ్ళు ఇక్కడే 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సందర్భం. 30-40 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళకి ఇళ్ళు లేవు. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు లేవు. కార్డులు వీళ్ళు ఎక్కడ అద్దెకుంటారో ఎవరికి తెలియదు. ఆ ఇంట్లో అద్దెకుంటే ఆ ఇంటి అడ్రస్ ఇవ్వాలి. లేదు, వీళ్ళ పరిశ్రమ పరిస్థితి బాగోపోయినప్పుడు వేరే ఇంటికి మారితే అక్కడ పోతుంది. అందుకని చెప్పేసి నిజంగా చెప్తున్నాను సార్, చిత్ర పరిశ్రమలో ఈ యొక్క ఆర్టిస్టులకి రేషన్ కార్డులు లేవు, ఇళ్ళు లేవు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు, హెల్త్ కార్డులు ఈ మధ్యనే ప్రధానమంత్రి యొక్క హెల్త్ కార్డులు అని చెప్పేసి ఇష్యూ చేస్తున్నారు. కానీ అది కూడా 6 నెలలు పట్టవచ్చు, 7 నెలలు పట్టవచ్చు అని అంటున్నారు. కానీ ఈఎస్ఐ సౌకర్యం కూడా మాకు లేదు సార్. మేము ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, ముందు కళాకారుడు బాగుంటేనే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పేసిన సందర్భం ఇది. ప్రతి ఒక్క నాయకుడు కళాకారుడిగా ఉండే ముఖ్యమంత్రులైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చిత్ర పరిశ్రమని ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఆ యొక్క చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా, చంద్రారెడ్డి గారి ద్వారా ఆ యొక్క ఇళ్ల స్థలాలు కానీ ఆ యొక్క ఇల్లు కానీ ఇచ్చేయడం జరిగింది. కానీ మాకు అందుట్లో కావాల్సినటువంటి మేమందరం కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నాము. ఏ ఒక్క అవకాశం వచ్చినా ఆ ఇళ్లలో మాకు కూడా ఏదన్నా స్థానం దక్కిద్ది అని చెప్పేసి ముందుగా మమ్మల్ని ఏదైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళ యొక్క ఏజెంట్ల ద్వారా మమ్మల్ని కాపాడండి. డైరెక్ట్ గా ఆర్టిస్టుల నుంచి మేము తీసుకొచ్చేసి మీకు కావాలంటే వాళ్ళ ఆల్బమ్స్ అన్ని కూడా మేము ఇస్తామని చెప్పాము. మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కూడా ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రొడ్యూసర్లారా, మీకు లాభాలు వస్తేనే, మీకు బాగా ఉంటేనే, మీరు సినిమాలు తీస్తేనే మేమందరం కూడా పచ్చగా ఉంటాము. ముందుగా మీరు ఒక మేనేజర్ పండి ఆ మేనేజర్ ద్వారా డైరెక్ట్ గా ఈ యొక్క సినిమా ఆర్టిస్ట్ ని పిలుచుకోండి. మధ్య ఈ వ్యవస్థని మార్చండి. దళారి ద్వారా మా యొక్క జీవన భృతి పోతుంది. మీరు ఇస్తున్నారు 2,000 రూపాయల 3,000 రూపాయల ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ని బట్టి 5,000 10,000 కూడా తీసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. కానీ మా ఇంటి ఎవరైతే ఒక జూనియర్ ఆర్టిస్టు కాదు, ఇటు పెద్ద సీనియర్ ఆర్టిస్టు కాదు, మేమందరమే క్యారెక్టర్ ఆర్టిస్టులని, మిడిల్ క్లాస్ ఆర్టిస్టులని. మీరు ఇచ్చేటువంటి డబ్బులు మా దాకా రావట్లేదు. మీరు మాకు 2,000 రూపాయలకు ఉంటే మధ్యలో మేనేజరు, మధ్యలో ఏజెంటు, సబ్ ఏజెంట్ ద్వారా మాకు వస్తుంది 500 రూపాయలు. 500 రూపాయలతోటి మేము ఇల్లు గడుపుకోవాలా, పిల్లల చదువులు చదివించుకోవాలా, ఆరోగ్యాన్ని చూసుకోవాలా, మళ్ళా ఈ యొక్క ఫేస్ వాల్యూని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు రక్షణ చేసుకుంటూ మేము సమాజంలో నవ్వుతూ బతకాల్సిన పరిస్థితి. కానీ నవ్వలేని పరిస్థితుల్లో మేమందరమే ఉన్నాము. మమ్మల్ని నవ్వించండి. మేము నవ్వితేనే ఈ యొక్క కళారంగాన్ని, ప్రజలని, సమాజాన్ని కూడా నవ్విస్తాము. కళాకారుడు ఏదైనా సాధించగలడని చెప్పేసి మీరు ఒక ప్రోత్సాహం ఇస్తే మేమందరం కూడా మీకు సహకరించి మేము బాగుంటే మీరందరూ కూడా ఇంకా సంతోషంగా 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్టర్స్ అసోసియేషన్ కి అయ్యా, మీరు కో డైరెక్టర్ల ద్వారా, మేనేజర్ల ద్వారా మీరందరూ తీసుకున్నటువంటి ఈ యొక్క మాకు మీరు ఇచ్చేటువంటి రూపాయి కూడా అందులో కనీసం మాకు ఒక 10 రూపాయలు అందేటట్టుగా మీరు చూస్తే చాలా. చిత్ర పరిశ్రమ ఇప్పుడే స్టార్ట్ అయింది.
ఈ యొక్క షూటింగ్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉన్నాయి, షూటింగ్లకు మేము వెళ్తున్నాము, కానీ అక్కడ కరోనా ఏ రూపేణా ఎవరిని ఏం చేస్తుందని చెప్పి భయంతో వెళ్తా అన్నారు. పిల్లలకి ఏదంటే నిత్యంగా బతకాలి కాబట్టి ఈ పని తప్పితే ఏ పని కూడా చేయలేడు ఈ కళాకారుడు, ఇంకొక పని ఏది కూడా చేయలేడు. కానీ ఇప్పుడు మీరు ఆదుకోకపోతే మమ్మల్ని 24 క్రాఫ్ట్స్ అంటారా, ఫెడరేషన్ అంటారా, లేకపోతే తెలుగు పరిశ్రమ అంటారా, ఆంధ్ర పరిశ్రమ అంటారా, మాకు ఇది వరకు తెలంగాణ పరిశ్రమ, మేమందరం మీ కళాకారులం, మాకు న్యాయం చేయండి. కళాకారులం 100కి 100 కళాకారుడికి ఏ ప్రాంతము, ఏ మతము, ఏ యొక్క భాషా భేదాలు లేనటువంటి వాళ్ళం మేము కళాకారులం. ఢిల్లీలో ఉన్న కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ ఓకే చప్పట్లు కొడతారు. ఆంధ్రాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తే ఇక్కడ చేస్తారు. రెండు ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే చప్పట్లు కొడతారు. ప్రజలు అందరినీ ఆమోదిస్తారు. చిత్ర పరిశ్రమని తెలంగాణగా, ఆంధ్రాగా, తెలుగు అనే దాన్ని పెట్టుకొని చేయండి. తెలుగు ఫెడరేషన్ లో మమ్మల్ని కలుపుకోండి. ఇన్ని తెలంగాణ మమ్మల్ని ఏరియొద్దయ్యా. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మేము విజ్ఞప్తి, మీరు దయచేసి కళాకారుని బతికించండి, కళని బతికించండి. కళ మీకు ఏ విధంగానైనా సరే రాష్ట్ర ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్లకు కానీ ఈ యొక్క కరోనా అడ్వర్టైజ్మెంట్ లో మా కళాకారులు ఎంతమంది మెసేజ్ ఇచ్చారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్టిస్టులు ఎంతో మంది చనిపోయిన సందర్భం ఉంది. పెద్ద ఆర్టిస్టులు అయితే వాళ్ళకి మేము ఇది చేయలేము. అట్లాగని చిన్న ఆర్టిస్టులు ఎక్కడో మారుమూల చనిపోయినటువంటి ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు మీరు చిత్ర పరిశ్రమ ద్వారా మాకు ఒక సొసైటీ ఫామ్ చేసి, సొసైటీ ద్వారా మా పిల్లల చదువులకి మాకు రేషన్ కార్డులు ఇప్పించండి, అదేవిధంగా లోన్ సౌకర్యాలు ఇప్పించండి. 60 సంవత్సరాలు దాటి వాళ్ళు పెన్షన్లు ఇప్పించండి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, FDC డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ ఇటు ఉంది, ఇటు ఆంధ్రాలో ఉంది. ఏదో విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మాకు సహాయం అందించండి అయ్యా. మీకు మేము చేసే విజ్ఞప్తి ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మీరు అంటా ఉంటారు కళాకారుల ద్వారా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, కళాకారులే ముందుండి తెలంగాణని తీసుకొచ్చారు, తెలంగాణలో ముందస్తు కళాకారులే యుద్ధం చేసి, కళాకారులు వాక్చాతుర్యంతో, కళారూపాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు చేసి తెలంగాణ వచ్చిందని చెప్పారు. కాబట్టి తెలంగాణలో మీరు తెలంగాణ కళాకారుల్ని, ఆంధ్ర కళాకారుల్ని అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో కళాకారుడికి భాషా భేదాలు లేదని చెప్పేసి చెబుతున్నాము. మీరు మమ్మల్ని ఆదుకొని మా యొక్క విజ్ఞప్తిని మీరు స్వీకరించి మమ్మల్ని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ మాకు వినయ్ సార్, చాలా సంతోషం సార్, మీరు మన ఈ చైర్మన్ గా ఉండి మా యొక్క లైవ్ ప్రోగ్రామ్ ని మీ ద్వారా అఖిలాండ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని వాళ్ళు వెబ్స్ ద్వారా వీక్షిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈశ్వరరావు సార్ మా యొక్క గౌరవ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు మన కిరణ్ గారు అడ్వైజర్ గా ఉన్నారు. మా తెలంగాణ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, ఆంధ్ర ఆర్టిస్ట్ అని కాదు, కళాకారులందరికీ కూడా శిరస్సు వంచి మనందరికీ మీరందరి తరపున మీ లైవ్ ప్రోగ్రామ్ వినయ్ గారికి బాధాస్తున్నాము. ఈ యొక్క లైవ్ ని ప్రతి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. ఈ మాకు రావాల్సిన హక్కులు, మా భూమి, మా ఇల్లు, మా హక్కు, మా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ కి ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయనకి ప్రత్యేకంగా మెస్తున్నాము. సార్ మీరు మమ్మల్ని దయచేసి మా కళాకారుని ఆదుకోండి. ఏ యొక్క కళాకారుడైనా కన్నీరు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు. మీరు చాలా విలువైనది. కళాకారుడు కన్నీరు ఆరిస్తే ఎవరు కూడా నవ్వలేరు. ఈ ప్రపంచానికి ఒక పట్టుకొమ్మ లాంటి వాడు. అతన్ని, ఆ చెట్టుని, ఆ విత్తనాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు కళారూపాల ద్వారా ఉన్నారు. నాటక సమాజాన్ని మనం బతికించుకున్నాం.
కళాకారులు బతికించుకుని కళలు కాపాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు ఎక్కువ మంది ఉన్నారు. కళారూపాలు ఎక్కువ తీసుకోండి, అటు హరికథలు తీసుకోండి, లేకపోతే సరే ఆ కళాకారులను ఆదుకుంటామని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు. కానీ మీరు చిత్రపురిలో ప్రతి కళాకారుడికి ఇల్లు రావాలి, నిజమైన హక్కు. మీరు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. కళాకారుడికి కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే క్యారెక్టర్లు ఇవ్వండి. కార్డు లేనటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క ఒక డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏమీ చేయనటువంటి ఆర్టిస్ట్ ని వాళ్ళు 5 మాట్లాడుకుని వాళ్ళ చేతుల్లో 200 రూపాయలు 300 రూపాయలు పెడుతున్నారు. దాన్ని అరికట్టాలి. నిజమైన వాళ్ళకే మీరు ఇల్లు ఇవ్వండి. కార్డు లేనటువంటి వాళ్ళకి, దొంగ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి, పనులు చేసేటువంటి వాళ్ళకి ఎవరికి ఫెడరేషన్ లో బాధ్యత మాకు. మా సిఐటి ఈశ్వరరావు గారి ద్వారా మేము ఫెడరేషన్ లో జాయిన్ అవ్వాలి. అది సిఐటి ఈశ్వరరావు గారు, పృథ్వీరాజ్ గారు, మాకు మా వైస్ ప్రెసిడెంట్ ఆశా గారు, మా యొక్క కోర్ కమిటీ సభ్యులు, మాకు శ్రీకాంత్ రెడ్డి గారు, కిరణ్ తేజ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మేము మా యొక్క తపన ఫెడరేషన్ లో జాయిన్ అవ్వాలి. ప్రతి కళాకు రావాలి. ప్రతి సుఖంగా జీవించాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, లేడీస్ బయట చెప్పుకోలేదు. సార్ ఓకే సార్, ఒకే ఒక మాట సార్. నిజంగా ఆడవాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ ఏ అడవుల్లో షూటింగ్లు చేస్తారో బాత్రూమ్ సౌకర్యాలు గాని ఏమి కూడా లేవు. చాలా మంది సార్ మాట్లాడాల్సింది. ఎవరు కూడా ఈ కరోనా టైంలో షూటింగ్లు లేవు కాబట్టి, ముందు షూటింగ్లు స్టార్ట్ అయినాయి కాబట్టి షూటింగ్ల మీద మనదామని చెప్పేసి ప్రతి కళాకారుడు కోరుకుంటున్నారు. అదే మీరు మా కళాకారులకు న్యాయం చేయండి. ఎఫ్డిసి నుంచి మాకు సహాయ సహకారాలు అందించండి. పెద్దవాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముందుగా వినయ్ సార్కి మీరు యొక్క కార్యక్రమాన్ని మీకు ఇచ్చినందుకు మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక 10 రోజుల నుంచి మీ ద్వారా మీరు ఇలాగా మన లైవ్ ప్రోగ్రామ్ అవుతుంది. మన వేల మంది ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పండి అని చెప్పేసి వారు మాకు విజ్ఞప్తి చేసి మమ్మల్ని కూడా మాకు అవకాశం ఇచ్చారు. కిరణ్ తేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వాళ్ళకి కూడా పేరున మీ అందరూ మా భావిస్తుని మాకు సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీరు సోషల్ మీడియా ద్వారా ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఒక ప్రశ్న మీరు చెప్తున్నప్పుడు బాలీవుడ్ లోను అదే అంటే హిందీ పరిశ్రమలో తమిళ పరిశ్రమ బెటర్ గా ఉంది, ఇక్కడ బాగలేదు అని అన్నారు. మరి ఎందుకు బెటర్ గా ఉంది, ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి ఉంది, ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉంది ఇక్కడ అనేది ప్రశ్న అండి. ఓకే సార్ మీకు ఒకటే మనవి చేస్తున్నాను సార్. వాస్తవంగా ఈ ఎప్పుడైతే తెలంగాణ ఫైబ్రికేషన్ అయిందో అంతా ఇండస్ట్రీ మొత్తం ఒకటేలాగా ఉంది సార్. చెన్నైలో విడిపోలేదు, బాంబేలో విడిపోలేదు. ఇక్కడ విడిపోయిన తర్వాత సందర్భం లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి, అటు ఆంధ్ర తరలిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది సరే సార్, నా ప్రశ్న ఏంటంటే ఈ నిర్మాతలు తీసుకునేటువంటి డబ్బు ఈ ఆర్టిస్టులకు చేరకపోవడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మరి బాంబేలో లేదు, తమిళనాడులో లేదు, ఆడ అనేది ప్రశ్న. అదే సార్, డైరెక్ట్ గా మమ్మల్ని మేనేజర్ పిలిచి ఆర్టిస్ట్ నేను పిలుస్తున్నానని డైరెక్ట్ గా పిలిస్తే మాకు అందింది సార్. కానీ ఆ డబ్బులు ఏజెంట్ ద్వారా ఇవ్వటం లేదు. ఇది గత ఒక 1.5 year నుంచి జరుగుతుంది సార్. అంటే ఏజెంట్ వ్యవస్థని ఎవరు మార్చలేరు సార్. ఇది సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉంది. కానీ చేస్తే అది ప్రొడ్యూసర్ వల్లే సాధ్యమైంది. ప్రొడ్యూసర్ చెప్పటం మెయిన్ గా ఓకేనండి.
ఇప్పుడు ఈశ్వరరావు గారు ఈ ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా? ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇట్లా మొదటి నుంచి ఉందా, ఈ మధ్యనే వచ్చిందా ఈ సమస్య? సార్ ఈ ప్రశ్న అంటే తమిళనాడు బొంబాయి లాంటి దగ్గర డైరెక్ట్ గా నిర్మాతలు మన తెలుగు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుండి కూడా ఏజెంట్ వ్యవస్థ అనేది నాటుకుపోయింది. ఏజెంట్లు ఏ స్థాయికి వెళ్ళారనంటే ఒరిజినల్ గా పంపించకుండా వారికి అనుకూలంగా ఉంది అంటే నిర్మాత 1000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తా ఉంటే ఒక ఆర్టిస్ట్ కి 200-300 ఇచ్చినా కూడా సపోర్ట్ చేయకుండా తీసుకుని వెళ్ళిపోయేటువంటి ఆర్టిస్టులని నాన్ కార్డు ఆర్టిస్ట్ ని తీసుకోవడం జరిగింది. దీనిని సుమారుగా 10-15 సంవత్సరాలు పాతుకుపోయింది ఏజెంట్లు. అంటే ప్రభుత్వం దృష్ట్యా ఈ ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర చూసుకుని వెళ్ళాము. వాళ్ళు చేస్తామంటున్నారు తప్ప అధికారంలో ఉన్నంతకాలం చూస్తామంటారు. అధికారం పోయిన తర్వాత మా చేతిలో లేదని అంటున్నారు. ఈ వ్యవస్థ చాలా బలమైనటువంటి వ్యవస్థ, ఏజెంట్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేది నిన్న ఈ రోజులో పుట్టుకొచ్చింది కాదు, ఇంచుమించు నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ వ్యవస్థను సమూలంగా న్యాయసనం చేస్తే తప్ప ఆర్టిస్టులు అనేవాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగదు అనేది దీని మీద కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఆ స్టెప్ కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉంటాం. ప్రశ్న ఈ 24 క్రాఫ్ట్స్ గురించి కూడా చెప్పండి అని అడిగారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చింది. మీరు ఏమైనా చెప్పగలరా? ఓకే సార్, అంటే జనరల్ గా ఇప్పుడు 94 నేను స్టార్టింగ్ లో చెప్పాను చిత్రపూర్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ చిత్రపూరి మైకులు బంద్ చేయండి. ఓకే. చిత్రపూర్ హౌసింగ్ సొసైటీ 94 ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యూనియన్ రిజిస్ట్రేషన్స్, అసోసియేషన్స్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఏమైనా 12-13 మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్కరు యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మొదలు పెట్టిన తర్వాత 24 క్రాఫ్ట్స్ గా వచ్చినాయి. అంటే 26 రకాలు కలిగినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు వీటిల్లో. కాబట్టి దాన్ని 24 క్రాఫ్ట్స్ అని అన్నారు. అది దానిని ఫెడరేషన్ గుర్తించింది. అది కాకుండా ఇంకా ఒక 5-6 సంఘాలు బయట ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ లో కంటే ఇంకా వీటిని కూడా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది, చేసుకోవచ్చు. కానీ ఏ కారణం చేత చేసుకోవడం లేదు. అయితే బయట ఉన్నటువంటి యూనియన్ లో, అసోసియేషన్ లో ఉన్నటువంటి ఆర్టిస్టుల పరిస్థితి ఏముందో 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. వాళ్ళ దోపిడికి గురైతే ఉన్నారు, వీళ్ళ దోపిడికి గురైతే ఉన్నారు. కాబట్టి పేరు 24 క్రాఫ్ట్స్ లో అంటే మన పాలకులు ఎట్లా ఉన్నారంటే ఫెడరేషన్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు 24 క్రాఫ్ట్స్ లో ఉంటేనే మీకు ఏ రకమైనటువంటి బెనిఫిట్ అని ఇస్తామని అన్నారు. ఉదాహరణకు అది చెప్తామన్నారు. కానీ ఇప్పుడు చిత్రపూర్ హౌసింగ్ సొసైటీ ఉంది, 4312 ప్లాట్లు ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమంది హౌసింగ్ సొసైటీలు ఇచ్చేది ఇల్లు ఇయ్యలే. కానీ మన కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి కానీ ఎఫ్డిసి అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ ఏమైనా నిధులు వస్తే 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు అవి కూడా ఇయ్యలే. 24 క్రాఫ్ట్స్ లో లేనటువంటి వాళ్ళకి రాలేదు, ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు. అయితే 24 క్రాఫ్ట్స్ అనేది ఫెడరేషన్ గుర్తించింది. వాస్తవానికి గుర్తించినటువంటి 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి షూటింగ్లు ఇవ్వాలి, వేషాలు ఇవ్వాలి. కొన్ని అట్లా వేషాలు ఇస్తున్నారంటే వాళ్ళకి వేషాలు ఇవ్వట్లేదు. ఫెడరేషన్ ఈ 24 క్రాఫ్ట్స్ లో లేనటువంటి వాళ్ళకి ఈ వేషాలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వడం లేదు. దీని పరిస్థితి చేయవలసినటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఉంది. అసలు ఒరిజినల్ ఆర్టిస్టులు వస్తున్నారా షూటింగ్కి, లేదా బయట వాళ్ళు వస్తున్నారా? దీంట్లో మిస్యూజ్ ఏమైనా జరుగుతుందా? మేనేజర్స్ మిస్యూజ్ చేస్తున్నారా, ఏజెంట్ మిస్యూజ్ చేస్తున్నారా? ఆ పర్సెప్షన్ చేసేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేయాలి, అది చేయడం లేదు. కాబట్టి వ్యవస్థ 24 క్రాఫ్ట్స్ పేరుకు ఉంది. ఏదో నేతి బీరకాయలో నెయ్యి లేదన్నట్టు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పట్టించుకోవాలి, ఫెడరేషన్ పట్టించుకోవాలి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు షూటింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజెంట్లు వ్యవస్థ ఉన్నంతకాలం ఏజెంట్లు నచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్తారు, రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా తీసుకునే వాళ్ళు వెళ్తారు, అటువంటి వాళ్ళు షూటింగ్లు పిలుస్తున్నారు. కాబట్టి 24 క్రాఫ్ట్స్ లో ఉన్నా లేకపోయినా ఒకటే. క్రాఫ్ట్స్ లో ఉన్నారు కాబట్టి ఏదైనా బెనిఫిట్ వస్తే ముందు వీళ్ళకి వస్తుంది అనేది పేరు. సంతోషం. 24 క్రాఫ్ట్స్ ఏంటి, దానికి గవర్నమెంట్ నిబంధన లేదు.
జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ హైదరాబాద్ లో మేము మాట్లాడాం. 24 క్రాప్స్ కంటే ఎక్కువ పెంచుకోవడానికి లేదంటే పెంచుకోవచ్చు. ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకుంటే 26 చేయొచ్చు, 28 కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎందుకో చేయడం లేదు. మరి దానికి ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది తెలవట్లేదు. కాబట్టి ఆ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మేము కలవాలనుకున్నాము, కలిసి మాట్లాడతాము. మిగిలిన ఏదైతే బయట ఉన్నాయో ఆ బయట సంఘాలు అన్నింటినీ కూడా మేము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. ప్రత్యేకించి తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టుల యూనియన్ ఏదైతే ఉందో అతి పెద్ద సభ్యత్వంగా లేనట్టు 800 సభ్యత్వం ఉన్నటువంటి యూనియన్. అంత పెద్ద యూనియన్ లో ఏది లేదు ఇంతవరకు ఇండస్ట్రీలో. ఏదన్నా 200, 300, మ్యాక్సిమం 500 ఉన్నది తప్ప అతి పెద్ద సభ్యత్వంగా లేనట్టు యూనియన్. ఈ యూనియన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అడిగాము, ఆ ప్రయత్నాల్లో ఉన్నాము. కాబట్టి 24 క్లబ్స్ లో ఉన్నా లేకపోయినా ప్రభుత్వం నుంచి కానీ ఫెడరేషన్ నుంచి కానీ ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ రావడం లేదు, ఎఫ్డిసి నుంచి కూడా రావట్లేదు. అవన్నీ వచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తామన్నాం. ఇందులో చాలా కామెంట్స్, అభినందనలు తెలుపుతూ బాగా మాట్లాడారు. అక్కడ చిత్రపురి కాలనీలో హౌసింగ్ సైట్స్ ఇవ్వాలి, అది సినిమా కార్మికులకి ఇవ్వాలి, ఇటువంటి కామెంట్స్ వచ్చాయి. కానీ ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ మధ్య తలారీ వ్యవస్థ అనేది తమిళనాడులో, బాంబేలో లేదా, అంటే మెడ్రాస్ లో, చెన్నైలో, బాంబేలో లేదా? మరి ఉంటే అక్కడ ఎట్లా కార్మికులు సరైన వేతనం పొందగలుగుతున్నారు, ఇక్కడ ఎందుకు పొందడం లేదు? బాంబే, చెన్నైలో కూడా దళారీ అంటే ఏజెంట్ వ్యవస్థ ఉంది సార్. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే వాళ్ళకి ఆర్టిస్టులకి ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ నేరుగా చెల్లించే పద్ధతి కూడా మన మెకానిజం కూడా ఉంది. అక్కడ ఏజెంట్ ప్రత్యేకంగా కమిషన్ ఇస్తారు. అక్కడ ఇప్పుడు సపోజ్ ఒక 50 మంది ఆర్టిస్టులు తీసుకుని వస్తే 50 మందికి ఒక్కొక్క పర్సన్స్ కి 1000 రూపాయలు అనుకుంటే 50,000. 50,000 5%, 6% కమిషన్ ఉంది అక్కడ. ఇక్కడ మన దగ్గర కమిషన్ లేదు. నువ్వు ఎంత ఇచ్చుకో ఆర్టిస్ట్ కి, ఒక ఆర్టిస్ట్ కి 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు 500 ఇచ్చుకుంటావు, 600 ఇచ్చుకుంటావు, నీ ఇష్టం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ దాని మీద ఒక నిఘా అంటే కంట్రోలింగ్ పవర్ లేదు మన దగ్గర. కాబట్టి ఏజెంట్లు ఇష్టరాజ్యంగా ఉన్నారు. అక్కడ నిఘా ఉంది కాబట్టి చాలా. బాంబే సినీ పరిశ్రమ చాలా పెద్దది, చెన్నై సినీ పరిశ్రమ చాలా పెద్దది. అట్లా ఉన్నది కాబట్టి గత హిస్టరీ 100 సంవత్సరాల హిస్టరీ ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి నియంత్రణ అక్కడ ఉంది, మన దగ్గర లేదు. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి లోపాలు ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదు. అది తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆర్టిస్టులకు ఎంత రెమ్యునరేషన్ అవుతుందో రిజిస్ట్రేషన్ నుంచి అంత నేరుగా వెళ్తే ఏజెంట్ కమిషన్ 5%, 6% ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అటువంటి వ్యవస్థను మెరుగుపరచాలనేది మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మనము ఎన్ఆర్ఈపి అంటే నేషనల్ అది ఉంది కదా, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద చేపట్టేటువంటి పథకాలకి డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు వేస్తుంటారు కార్మికులు. సరే, వాళ్ళకు వెళ్ళాలి. అదే విధంగా చాలా ఇండస్ట్రీస్ లో నేరుగా ఆ పని చేసినటువంటి వాళ్ళ అకౌంట్స్ లోనే డబ్బులు వేస్తుంటారు. నిర్మాతలు ఎట్లాగో ఖర్చు పెడుతున్నారు డబ్బు, వాడికి ఏం మిగలటం లేదు. అంటే ఆ డబ్బు ఎట్లాగో ఇవ్వక తప్పటం లేదు. ఆ నిర్మాతే వీళ్ళ యొక్క అకౌంట్స్ లో వేయొచ్చు కదా డబ్బు. ఎందుకని ఈ వ్యవస్థని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా, ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు, ఎవరు కాపాడుతున్నట్టు? మంచి ప్రశ్న ఇది. జనరల్ గా ఇండస్ట్రీస్ లో ఉంటది జీతం. అంటే జీతం అనేది నేరుగా మంత్ ఎండింగ్ తర్వాత బ్యాంక్ అకౌంట్ వేసే సిస్టమ్. గతంలో కూడా ఇండస్ట్రీస్ లో కాదు, ఇట్లాంటి చోట్ల కూడా డైరెక్ట్ గా కాంట్రాక్టర్ ఉంటే నేరుగా కార్మికులు ఇచ్చే దగ్గర సేమ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ జరుగుతుంది, అక్కడ కూడా జరిగేది. దాని మీద అక్కడ ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. పోరాటాల ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ల ద్వారానే వేతనాలు చెల్లించాలని నిర్ణయం చేశారు. మన దగ్గర అట్లాంటి పోరాటం జరగలేదు. సినిమా ఇండస్ట్రీలో మాకు ఇస్తున్నటువంటి రెమ్యూనరేషన్ డైరెక్ట్ గా మా అకౌంట్ లోనే జమ చేయాలి అనే పోరాటం జరగలేదు. కాబట్టి ఏజెంట్ ద్వారా వస్తుంది. మీరు చెప్పినటువంటి సలహా సూచన చాలా బ్రహ్మాండమైన సూచన, సలహా కూడా బాగుంది. భవిష్యత్తులో దీన్ని మేము సినిమా ఇండస్ట్రీలో డిమాండ్ గా పెట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టి మీ దగ్గర ఏ ఆర్టిస్ట్ వస్తున్నారో ఆ ఆర్టిస్ట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మీకు ఆ రోజులు ఇస్తాము. మీ మేనేజర్ ఎవరైతే ఉంటారో, మీ ఫైనాన్స్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా ఆ ఆర్టిస్ట్ అకౌంట్ లో రిలేటెడ్ మీరే చేయండి అని మేము ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్స్ కానీ ఫెడరేషన్ కానీ అడగడానికి ఈ సందర్భంగా మీరు ఇచ్చిన సూచన బాగా ఉపయోగపడింది. భవిష్యత్తులో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఒక పెన్షన్ గ్యారంటీ కానీ ఒక ఏజ్ తర్వాత అతను ఎట్లా బ్రతకాలి లేకపోతే ఆమె ఎట్లా బ్రతకాలి అనేటువంటి దానికి ఎటువంటి గ్యారంటీ లేనటువంటి స్థితి మనకు సినిమా రంగంలో కనపడుతుంది కదా. మరి ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా ఈ పరిస్థితి? ఏమవుతుంది? జనరల్గా సినీ పరిశ్రమలోనే ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది సినిమా ఇండస్ట్రీ. అనేక రకాలైనటువంటి సినిమాలు తీస్తూ ఉంటే అవి 100 days 200 days 1 year ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన జిఎస్టీ కానీ ట్యాక్సెస్ కానీ ఇవి చాలా పెద్ద ఎత్తున నిర్మాతలు చెల్లిస్తూ ఉంటారు. చెల్లించిన తర్వాత ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప దాన్ని తిరిగి ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం ఉపయోగించే పద్ధతి ఇంతవరకు లేదు. కారణాలు ఏమైనా అప్పట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఇట్లాంటి డిమాండ్స్ ఏం పెట్టలేదు సార్. దీని మీద పెట్టుంటే బాగుండేదేమో. ఉదాహరణకి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత లేదనుకుంటే వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్లు అయినప్పుడు డెలివరీలు అయినప్పుడు ఆ వెల్ఫేర్ బోర్డు నుంచి కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. 30,000 40,000 పెళ్ళైతే ₹1,00,000 అట్లాంటి స్కీములు సినిమా ఇండస్ట్రీలో పెట్టలేదు. పెట్టుంటే బాగుండేది. దానికి కూడా ఇన్కమ్ ఎక్కడ ఆర్టిస్ట్ నుంచి కట్ చేయనక్కర్లేదు. ప్రతి ప్రొడ్యూసరు బడ్జెట్ ని బట్టి 1% ఇస్తే చాలు. ఇప్పుడు ఒక సినిమా తీయడానికి 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు పెడతారు. ఆ సినిమా బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్ లో 1% వెల్ఫేర్ బోర్డు ఇవ్వమని సరిపోతుంది. సినిమా వర్కర్స్ లేదా సినిమా ఆర్టిస్టులు వెల్ఫేర్ బోర్డు అనే ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు. ఫామ్ చేసి ప్రతి ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నటువంటి వాళ్ళు టీవీ సీరియల్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ 1% కనుక ఈ ఆర్టిస్ట్ వెల్ఫేర్ బోర్డు అనేది ఫామ్ చేసి దాంట్లో జమ చేసినట్లయితే ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఆరోగ్య సమస్య కావచ్చు, రిటైర్మెంట్ షూటింగ్ వేషాలు వేయలేని పరిస్థితిలో వాళ్ళకి పెన్షన్ ఏమనొచ్చు. అది ప్రభుత్వానికి ₹1 కూడా, ప్రభుత్వం మీద ₹1 కూడా ఆర్థిక పరిస్థితి పడదు, ఆర్థిక భారం పడదు. ఎందుకంటే ముందుగానే బడ్జెట్ తగ్గట్టు 1%, 0.5% చెస్ రూపంలో వసూలు చేస్తే ఆ వెల్ఫేర్ బోర్డులో ఉంటాయి. కొన్ని 100 కోట్లు ఉంటాయి. ఆ కోట్ల ద్వారా రిటైర్డ్ అయినటువంటి ఆర్టిస్టులకి లేదా అనుకుంటే వయసు మళ్ళినటువంటి ఆర్టిస్టులకి లేదా ప్రమాదాలు జరిగి చనిపోతున్నటువంటి వాళ్ళు క్యాన్సర్ వైద్యులు గారు చెప్పారు ఈ మొహానికి కలర్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి అనేది వాస్తవం కూడా. ఇప్పుడు ఎప్పుడైనా సినిమా ఆర్టిస్టులు చనిపోతే నెక్స్ట్ పత్రికల్లోనో టీవీలోనో వచ్చేది క్యాన్సర్ ద్వారా పలానా గొప్ప ఆర్టిస్ట్ చనిపోయాడు అంటారు. క్యాన్సర్ అంటే ఆయన బాడీలోంచి వచ్చింది కాదు, రంగులు పూసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చింది. మరి అటువంటి క్యాన్సర్ రోగులకి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఫండ్స్ ఇవ్వచ్చు. అట్లాంటి ప్రయత్నమే జరగలేదు సినిమా ఇండస్ట్రీలో. కారణాలు ఏమైనా కావచ్చు, స్వార్థపరులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఇది కూడా ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన మంచిది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానికి సంబంధించినటువంటి మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ దృష్టికి తీసుకుని వెళ్తాను. ఈ రకంగా తీసుకుని ఆ రకంగా వెల్ఫేర్ ఆర్టిస్టుల యొక్క వెల్ఫేర్ ఏ రకంగా చేస్తే బెటర్ గా ఉంటుంది అని మేము కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి. ఓకే, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇంకా వేరే కిరణ్ ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నా. మైక్ ఆన్ చేయి కిరణ్. వైద్యులు గారు మాట్లాడతారు సార్. మాట్లాడండి. మాట్లాడతారా? మీరు మాట్లాడుతున్నారు. ఫెడరేషన్ కి సంబంధించి మీరు అది ఎవరైనా చెప్తారన్నప్పుడు చెప్తానని చెప్పిన. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ముఖ్యంగా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ సంబంధించినటువంటి చెప్పుకోవాలి సార్. అయితే దీంట్లో ఏంటంటే 200 మందికి పైగా ఉన్నటువంటి అతిపెద్ద సంఘం ఇది యూనియన్. మా అసోసియేషన్ కూడా ఇంతమంది మెంబర్స్ లేరు. అందుకని చెప్పి ఈ మెంబర్స్ కి సంబంధించినటువంటిది ఇప్పుడు అంటే దీంట్లో ఫెడరేషన్ లో ఒక 100 మంది ఉంటేనే ఫెడరేషన్ లో ఉండాలనేది. అంటే 100 మంది లేని యూనియన్లు కూడా దీంట్లో ఫెడరేషన్ లో ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి అటువంటి దానికి అవకాశం ఇచ్చినప్పుడు 800 పైన ఉన్నటువంటి యూనియన్ కు ఎందుకు ఫెడరేషన్ లో అవకాశం ఉండకూడదు అనేటటువంటిది మాకు వచ్చారు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇంత పెద్ద యూనియన్ లో మరియు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా కాదు. అసలు ఈ సంఘం ఈ రూపాయలు మెంబర్షిప్ కట్టలేక కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులే
వాళ్ళు ఈ యూనియన్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆర్టిస్టులుగా దీంట్లో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు, కానీ మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళప్పుడు మనకి 7 యూనియన్ మెంబర్షిప్ అనేటటువంటిది ఉండాలి. కానీ ఆ గుర్తింపు ఉండాలంటే మనకు మా అసోసియేషన్ లో లక్షల రూపాయలు పెట్టి మనం మెంబర్షిప్ తీసుకోలేము. కాబట్టి మనం ఒక చేసుకుందాం అని చెప్పి వీళ్ళొక్క కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కలిపి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. అట్లా మొదలు పెట్టినటువంటి యూనియన్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు దీంట్లో సెలబ్రిటీలు కూడా దీంట్లో ఉన్నారు, పృథ్వీరాజు గారు లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద యూనియన్ ని ఫెడరేషన్ లో కలుపుకోవడానికి ఇబ్బందులు ఒకటి. కాబట్టి దీంట్లో ఇంకొక రకంగా ఏం చేస్తామంటే చిత్తపూర్ వాళ్ళు కానీ కొంతమంది కానీ ఫెడరేషన్ లో లేదు కాబట్టి మీరు ఆర్టిస్టుల కింద మేము గుర్తించాము, లేకపోతే ఇండస్ట్రీలో మేము గుర్తించాం అనేటటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే యూనియన్ లేబర్ యాక్ట్ ప్రకారం యూనియన్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేటటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కళాకారులా కాదా, ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారా లేదా అనేటటువంటిది చూడాలి. కాబట్టి ఇప్పుడు 100 మంది ఫెడరేషన్ లో ఉండాల్సినటువంటిది 800 పైన ఉండేటటువంటి 860 మంది చిల్లర ఉంది, 80 దాకా ఉంది. కాబట్టి ఇంత పెద్ద యూనియన్ ఫెడరేషన్ లో ఎందుకు కలుపుకోరు? కాబట్టి దీంట్లో లేకపోతే సరే కాన్ఫెడరేషన్ అనేది ఒకటి ఉంది, అంటే స్టేట్ లో కానీ లేకపోతే నేషనల్ వైడ్ కానీ ఇండియన్ కాన్ఫెడరేషన్ ఉంది, స్టేట్ కాన్ఫెడరేషన్ ఉంది. అయితే ఈ కాన్ఫెడరేషన్ లో కూడా దీనికి రైట్స్ ఉన్నాయి, దీంట్లో జాయిన్ కావడానికి. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు గుర్తించవచ్చు, అంటే ఇది గవర్నమెంట్ సంస్థలు, గవర్నమెంట్ ఫెడరేషన్స్ ఇవి. ఇది ఇప్పుడు మనం అనుకునేటటువంటి 24 క్రాప్స్ ఏమో ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది ఆర్టిస్టులు కానీ లేకపోతే ఇది పెయింటర్స్ కానీ లేకపోతే ఇతర యూనియన్స్ ఏవైనా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, రకరకాల యూనియన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం 24 డిపార్ట్మెంట్లు ఉంటాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు అన్ని కలిపి ఒక ఫెడరేషన్ ఏర్పడ్డది. కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటిది ఏంటంటే కాన్ఫెడరేషన్ అనేటటువంటి స్టేట్, సెంట్రల్ ఈ రకంగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ కాన్ఫెడరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్ మన ప్రకాష్ జయదేవ్కర్ గారు. కాబట్టి ఇట్లా ఈ రకంగా గవర్నమెంట్ నిర్వహించినటువంటి. అయితే దీంట్లో మనకు రైట్స్ ఉన్నాయి, ఇంతమంది సభ్యులు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, నిజంగా ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నటువంటి కళాకారులే. కాబట్టి వీళ్ళకి అసలైనటువంటి ఇవి ఉన్నాయి. తర్వాత చిత్రపూర్ పరిశ్రమకు పోయినప్పుడు మన జరిగినటువంటి పోరాటంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ చెప్పాలి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఓకే సార్. అయితే దీంట్లోకి సంబంధించినటువంటి మీకు ఎక్కడ మీరు ఫెడరేషన్ లేదు కాబట్టి మీకు చిత్రపూర్లో మీకు ఇంట్లో అవకాశం లేదు అనేటటువంటిది కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాకపోతే లేబర్ యాక్ట్ ప్రకారం మనకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందినటువంటి వాళ్ళకి దాంట్లో ఇవ్వకపోవడం అనేటటువంటిది అది తప్పుడు ప్రచారం అనేటటువంటిది, అది సభ్యులు కూడా అది నమ్మకూడదు అనేటటువంటిది మా వైపు నుండి విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి ఆ రకంగా చూస్తున్నప్పుడు ఇది ఒక ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద యూనియన్. తర్వాత చిత్రపూర్లకు సంబంధించినటువంటిది ఇప్పుడు చిత్రపూర్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కషన్ జరిగింది. 153 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ గా మనకి లెక్కల ప్రకారం మనకు బయటపడ్డటువంటివి, బ్యాంక్ లోన్ కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటివి కానీ. తర్వాత దీనికోసం డెవలప్మెంట్ కోసం 120 కోట్లు అనేటటువంటిది తీసి పెట్టారు. కానీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇండస్ట్రీ అయితే తర్వాత కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి చేసినటువంటి అగ్రిమెంట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఎంత? కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆ స్కూల్ ది అగ్రిమెంట్ కాకుండానే తర్వాత ఇవి ఈ ఇండ్ల మీద కన్స్ట్రక్షన్ మీద వచ్చినటువంటివి, తర్వాత ఇవి ఈ డెవలప్మెంట్ కోసం తీసినటువంటివి ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 153 కోట్ల రూపాయలు ఇప్పుడు మనకు కనిపించట్లేదు. అంటే ప్రజెంట్ గా మనకు ఎదురు కనిపిస్తున్నటువంటి కుంభకోణం. కాబట్టి ఇటువంటివి కనిపించినటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని బయట పెట్టాలంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సిట్టింగ్ జడ్జి తోటి ఇది విచారణ జరిపిస్తేనే ఇది నిజమైన కళాకారులకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది మా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. సైదుల్ గారు ఒక్క నిమిషంలో చెప్పాలి, 1 నిమిషం. ఓకే సార్, ఇది యాక్చువల్ గా విశ్వరావు సార్ ఇప్పుడు నిజంగా ఒక ఎవరికి కూడా రానటువంటి ఆలోచన విధానం. సినిమా తీస్తే 100 కోట్లు అవుతాయి, అందుట్లో 1% కళకి వాళ్ళ ఫండ్ పెడితే కళాకారులు వెల్ఫేర్ అసోసియేషన్ ఎంతో మంది కళాకారులు సార్ కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఆర్టిస్టులు ఉన్నారు. ఏమీ లేకుండా ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర, టిఫిన్ సెంటర్ దగ్గర, ఆ ఇండస్ట్రీ కృష్ణానగరే కృష్ణానగరే సాంగ్ కూడా ఉంది. అలాంటి దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ఒక విజ్ఞప్తి సార్ మీ ద్వారా
నిజమైన కళాకారుడు ఎవడు? నిజమైన కళాకారుడి కార్డు ఉందా? నిజమైన కళాకారుడికి మనం చేస్తున్నామా? కళనే నమ్ముకొని వచ్చినటువంటి ఎక్కడో ఓడల్లో నుంచి వదిలిపెట్టినటువంటి మంది రోడ్ల మీద బతుకుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ మీరు ఒక అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్ మెంబర్షిప్లు ఉన్నాయి. ఆ మెంబర్షిప్ లో ఎంతమంది ఉన్నారు? 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా యాక్టింగ్ చేస్తున్నటువంటి లేకపోతే స్లీపింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ క్రోడీకరించి లెక్కలు తీసి నిజంగా ఎంతమంది ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు అది ఒక్కటి లెక్కలు చేపిస్తే మాకు గవర్నమెంట్ సహాయం అవసరం. మా ఇండస్ట్రీ పెద్దల నుంచే మాకు సహాయం చేస్తే చాలు. ఈశ్వరరావు సార్ 1% కాకపోయినా 25 అంటే పావలా మా ఇండస్ట్రీలో మా అందరిని బతుకు తీస్తాం. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఇంతవరకు చేయలేదు, కూడా చేయబోదు. ఏమన్నా చేస్తే ఆ వివరాలు తరఫున సేకరించి ఫైట్ చేయాల్సిందే తప్ప గవర్నమెంట్ ఇంకా మీరు ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటిది నాకు అనిపిస్తున్నది. ఓకే, సినిమా అంటే చెడు మీద పోరాటం, చెడు మీద మంచి గెలవడం, అన్యాయం మీద న్యాయం గెలవడం. సినిమా వెనక జరుగుతున్నది దాంట్లో న్యాయం తక్కువ ఉంది, అన్యాయాలు ఎక్కువ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ మీరు ఈరోజు కార్యక్రమం ఎప్పుడైనా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ పేజీలో ఎవరైనా చూడవచ్చు. ఇదే కాకుండా దీన్ని రేపు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాము. ఎస్వికి వెబినార్స్ అనేటువంటిది మీరు కనుక కొడితే ఎస్వికే వెబినార్స్ లోకి వెళ్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా కనిపిస్తాయి. కనుక చూడనటువంటి మిత్రులకు మీరు ఈ విధమైనటువంటి సూచన చేయవచ్చు. ఇంకా ఎక్కువ మంది దగ్గరికి ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళవచ్చు. ఓ 2 గంటల పాటు ఈ చర్చ సాగింది. దాదాపు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినందుకు మీ ముగ్గురికి, చూస్తున్నందుకు వీక్షకులకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ ఆల్.